యా, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ. లైక్ ఫస్ట్ అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటిది అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద ప్రాజెక్ట్, అది చూస్తామండి. ఓకే, ఫర్ టుడే. సో క్లినికల్ సాస్ ప్రాజెక్ట్ మనం వచ్చేసి ఆంకాలజీ ప్రాజెక్ట్ డీల్ చేస్తాము ఇప్పుడు. ఓకే, కంప్లీట్గా 45 days ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామింగ్ చూస్తాము. కంటిన్యూస్గా తీసుకుంటే 45 hours మనము ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అలాంగ్ విత్ దిస్ ఆంకాలజీ ప్రాజెక్ట్ ఐ విల్ బి గివింగ్ కోవిడ్ ప్రాజెక్ట్. మనం సైమల్టేనియస్గా మనం ఆంకాలజీ ప్రాజెక్ట్ అండ్ కోవిడ్ ప్రాజెక్ట్ రెండు చేస్తాము. అది ఎలా అనేది నేను చెప్తాను ఈరోజు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంకాలజీ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయినా వాట్ ఎవర్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ఇన్ రియల్ టైమ్ విల్ బి గెటింగ్ టైటిల్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆబ్జెక్టివ్ అండి రియల్ టైంలో. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఆన్ విచ్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ అనేసి, ఏ ప్రాజెక్ట్స్లో మీరు వర్క్ చేశారు. సో మీరు ఏ ప్రాజెక్ట్ వర్క్ చేశారో ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ మీరు చెప్పాలి అలాంగ్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఫస్ట్ మనం వచ్చేసరికి టైటిల్ వచ్చేసరికి an open label phase 1b study of ARIS 101 in combination with anti-cancer therapy in patients with advanced or metastatic tumor, solid tumor cancers. అంటే క్యాన్సర్ స్టడీస్ లో లైక్ an open label. Do you know what is open label study? యా. Yeah, ఐడియా ఉంది కదండి. కెన్ యూ జస్ట్ టెల్ మీ వాట్ యూ మీన్ బై లైక్ We know the drug. We know యా, that like డ్రగ్ whatever ఓపెన్ లేబుల్. యా, we are using, సింగిల్ బ్లైండెడ్, డబుల్ బ్లైండెడ్ అని ఉంటుంది. ఇది ఓపెన్ లేబుల్ we విచ్ open మీన్స్ label. బోత్ ఇన్వెస్టిగేటర్ కి తెలుసు, పేషెంట్ కి తెలుసు విచ్ డ్రగ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఆర్ టేక్. ఓకే, అలాంగ్ విత్ దట్ ఫేజ్ 1b అంటే ఐడియా ఉందా? ఫేజ్ 1B అంటే ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. యా, ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్ ఫేజ్ ఆఫ్ మెయిన్లీ దే విల్ డూ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫికసీ. ఎఫికసీ. ఓకే, యా. సో డ్రగ్ పేరు వచ్చేసి ఆరిస్ 101 అండి. ఓకే, హియర్ వీఆర్ గోయింగ్ టు నాట్ రివీల్ ద డ్రగ్ నేమ్ టు ఎనీ సబ్జెక్ట్. ఇంటర్వ్యూయర్. అంటే మనము డ్రగ్ నేమ్ అనేది అసలు ఇంటర్వ్యూర్ కి చెప్పకూడదు. జస్ట్ ఏం చెప్తామంటే అన్ ఓపెన్ లెవెల్ ఫేజ్ 1 స్టడీ ఆఫ్ సో లైక్ సమ్ డ్రగ్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఇన్ పేషెంట్స్ విత్ సో అండ్ సో పేషెంట్స్ అని చెప్తాము. ఓకే, బట్ డ్రగ్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, మనం అసలు రివీల్ కూడా రివీల్ చెయ్యము. చేయకూడదు. ఓకే, సో ఇట్ విల్ బి హైడింగ్ దిస్ డ్రగ్ నేమ్. సో మనం ఎప్పుడైనా టైటిల్ అడిగితే మన రెజ్యూమ్ లో కూడా ఈ టైటిల్ ఉంటుందండి. వై? బికాస్ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, సో విల్ ఇంక్లూడ్ దిస్ ఆంకాలజీ ప్రాజెక్ట్ యాజ్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ ఓపెన్ లేబుల్ అంటే ఏంటి, ఫేజ్ 1b అంటే ఏంటి, లైక్ ఎంతమంది, లైక్ ఇఫ్ యు నో దట్ ఫేజ్ 1b స్టడీస్ లో లేకపోతే ఫేజ్ 1 స్టడీస్ లో హౌ మెనీ పేషెంట్స్ విల్ బి ఇన్వాల్వ్డ్, ఎంతమంది ఉంటారండి ఫేజ్ 1b లో? 100 to 200 ఉంటారు. యా, దట్స్ ఇట్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు సే దట్ ఐ హ్యాండిల్డ్ లైక్ మనం ఈ ప్రాజెక్ట్ చేసాము దీంట్లో ఆల్మోస్ట్ 1000 పేషెంట్స్ డేటా మనం హ్యాండిల్ చేసామంటే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూర్కి అర్థమైపోతుంది. ఓకే, ఫేజ్ 1b అంటున్నాడు, 1000 సబ్జెక్ట్స్ అంటున్నారు, సో కంప్లీట్లీ రాంగ్. అక్కడ మనకి ఎక్కడ లైక్ కంప్లీట్గా రాంగ్ చెప్తున్నాం. యా, సో అక్కడే క్యాచ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ట్రై చేస్తారు క్యాచ్ చేసుకుంటానికి. ఓకే, దెన్ కమింగ్ టు మెటాస్టాటిక్ సాలిడ్ ట్యూమర్స్. ఏమేం ట్యూమర్ లైక్ మెటాస్టాటిక్ సాలిడ్ ట్యూమర్స్ లో ఏవేవి క్యాన్సర్స్ వస్తాయంటే లైక్ ఆల్ దిస్ బ్రెస్ట్ క్యాన్సర్, బోన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ, టెస్టికులర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇవన్నీ మనకి దాని కిందే వస్తాయండి. ఓకే, డీప్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. టైటిల్, ప్రైమరీ ఆబ్జెక్టివ్, సెకండరీ ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ టైటిల్, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము, దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటిది, సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటిది, అది గుర్తుపెట్టుకుని మనం చెప్తే చాలు. ఓకే, ఓకే. ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ఐడెంటిఫై ద డోస్ ఆఫ్ సో అండ్ సో డ్రగ్, వెదర్ ఇట్ ఈస్ సేఫ్, టాలరబుల్ అండ్ ప్రొవైడింగ్ టార్గెట్ థెరప్యూటిక్ టార్గెట్ ఎక్స్పోజర్ ఇన్ కాంబినేషన్ విత్. అంటే ఏం లేదు, అదర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు మనం ఏదైతే డ్రగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ డ్రగ్ సేఫ్ గా ఉందా, టాలరేట్ చేయగలరా, లేకపోతే అండ్ థెరపటిక్ ఎక్స్పోజర్ ఇస్తుందా లేదా అని కనుక్కోవడానికి మెయిన్ మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది. ఈ ఈ క్లినికల్ ట్రయల్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. ఓకే, సెకండరీ వచ్చేసి పీకే లెవెల్ అండి, పీకే ప్రొఫైల్. పీకే ప్రొఫైల్ అంటే ఐడియా ఉందా? ఫార్మకోకైనెటిక్స్. ఫార్మకోకైనెటిక్స్. యా, వాట్ ఆల్ విల్ బి కమింగ్ అండర్ ఫార్మకోకైనెటిక్స్? ఎనీ ఐడియా? ఏడిఎంఈ. డిసింటిగ్రేషన్, యా, అబ్జర్ప్షన్. ఓకే. కరెక్టేనా? నేను తప్పు చెప్పాను. మేబీ చాలా రోజులైంది అనుకుంటా మీరు ఫార్మకోకైనెటిక్స్ గురించి. యా, అవునవును. ఏం లేదండి, పీక్ ఏడిఎంఏ, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, అబ్జర్ప్షన్, ఎలిమినేషన్, డిస్ట్రిబ్యూషన్ మెటబాలిజం అండ్ ఎలిమినేషన్. అండ్ సో ఎక్స్ప్రెషన్. యా,
సో అవి మనం ఎలా లైక్ డ్రగ్ ఎలా యాక్ట్ అవుతుంది, అది ఎలా బాడీలో ఎలా యాక్ట్ అవుతుందో పీకేఎల్ ప్రొఫైల్ చూసుకుంటానికి మనం సెకండరీ ఆబ్జెక్టివ్ కింద వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. సో ఓకే. టు క్యారెక్టరైజ్ ద పీకే ప్రొఫైల్ ఆఫ్ సో అండ్ సో డ్రగ్ మెటబలైజ్ అండ్ కాంబినేషన్ ఏజెంట్స్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ అంటే మనం వేరే డ్రగ్స్ తో పాటు ఓన్లీ ఈ డ్రగ్ క్యాన్సర్ మీద ఎలా పనిచేస్తుందని చూడట్లేదండి. ఓకే. కంపేర్. అలాంగ్ విత్ అదర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ హౌ దిస్ డ్రగ్ ఈస్ గోయింగ్ టు వర్క్, మన బాడీలో ఎలా వర్క్ అవుతుంది, ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఎలా మెటబాలైజ్ అవుతుంది, అదంతా చూడటానికి సెకండరీ ఆబ్జెక్టివ్ లో వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. సో దీస్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఆబ్జెక్టివ్స్. కమింగ్ టు సాస్ ప్రాజెక్ట్ అండి. సాస్ ప్రాజెక్ట్ లో మనం ఏమేం చేస్తామంటే రియల్ టైమ్ యాక్చువల్ గా మీకు ఐడియా ఉందా అసలు సాస్ ప్రోగ్రామింగ్ లో ప్రాజెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? లేదు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏ ఏ కంపెనీ అయినా, మీరు ఏ కంపెనీకైనా వెళ్ళండి, సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. రియల్ టైంలో ఏమవుతుంది అంటే లైక్ ఒక ఒక క్లినికల్ స్టడీ జరిగిన తర్వాత ఏసీఆర్ఎఫ్ లేకపోతే సిఆర్ఎఫ్ అంటే ఐడియా ఉందా? కేస్ రిపోర్ట్ ఫామ్. కేసు రిపోర్ట్ ఫామ్. నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళు ఓపీ రాస్తారు. ఓపీలో మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు, పేషెంట్ నేమ్, ఏజ్, సెక్స్, అడ్రస్ అవన్నీ. దాని తర్వాత ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా, దాన్ని ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేసామో అవన్నీ ఎలా అయితే తీసుకుంటారో ఇన్ ద సేమ్ వే సిఆర్ఎఫ్ లో కూడా అవే ఉంటాయండి. కేస్ రిపోర్ట్ ఫామ్ అంటే ఎవరైతే పేషెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో క్లినికల్ ట్రయల్స్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా ఉంటాయి. విచ్ మీన్స్ దేర్ పాస్ట్ హిస్టరీ, దేర్ ప్రెసెంట్ హిస్టరీ, ఏ డ్రగ్ ఇస్తున్నారు, ఏ టైంకి ఏ డ్రగ్ ఇస్తున్నారు, ఆ డ్రగ్ యొక్క రియాక్షన్ ఎలా వస్తుంది క్లినికల్ ట్రయల్స్ లో, ఏదైనా డ్రగ్ యొక్క అడ్వర్స్ ఈవెంట్స్ వస్తే, డ్రగ్ నుంచి అడ్వర్స్ ఈవెంట్స్ వస్తే ఆ అడ్వర్స్ ఈవెంట్స్ కి కంకామినెంట్ మెడిసిన్స్ కానీ ఏమైనా మెడిసిన్స్ కానీ ఇస్తున్నారా, అవన్నీ సిఆర్ఎఫ్ లో నోట్ చేసుకుంటారండి క్లినికల్ ట్రయల్స్ జరిగేటప్పుడు, లైవ్ క్లినికల్ ట్రయల్స్ లో. అర్థమవుతుందా? సో ఆ క్లినికల్ ట్రయల్స్ లో జరిగిన లైక్ నోట్ చేసుకున్న ప్రతిదీ సిఆర్ఎఫ్ లో ఉంటది. సిఆర్ఎఫ్ కేస్ రిపోర్ట్ ఫామ్ ని ఏం చేస్తారు అంటే దే కన్వర్ట్ ఇంటూ రా డేటా సెట్స్. ఓకే. ఓకే. డేటా సెట్స్ గా లైక్ వై బికాస్ సిఆర్ఎఫ్ డైరెక్ట్ గా మనం ఇలా యూజ్ చేసుకోలేం కదా, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎనీ రిపోర్ట్ వి కాంట్ యూజ్. డేటా అనేది కంప్లీట్ గా మనకి పేపర్ ఫామ్ లోనో లేకపోతే సిఆర్ఎఫ్ ఈ ఫార్మెట్ లోనైనా ఉంటది. యా. సో వి కాంట్ యూజ్. సో వాట్ దే డూ, దే కన్వర్ట్ ఆల్ ద డేటా, సిఆర్ఎఫ్ డేటా ఇంటూ రా డేటా సెట్స్ అండి. అర్థమవుతుందా? హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వాల్వ్ రా డేటా సెట్స్ అనేది మనం సాస్ ప్రోగ్రామర్స్ చేయరు. ఓన్లీ సిడిఎం సాస్ ప్రోగ్రామర్స్ విల్ బి డూయింగ్ దిస్ రా డేటా సెట్స్. ఓకే. ఏమంటే వాళ్ళు జస్ట్ రా డేటా సెట్స్ క్రియేట్ చేసి ఏం లేదు డంప్ చేస్తారండి. ఈ డేటా మొత్తం తీసుకొని వచ్చేసి వాళ్ళు డేటా సెట్స్ క్రియేట్ చేసి రా డేటా సెట్స్ ఒకటి క్రియేట్ చేస్తారు, జస్ట్ డంప్. ఎలా అంటే కంకామినేట్ కంకామినేట్ మెడికేషన్స్ మొత్తం ఒక డేటా సెట్ లో, అలానే అడ్వర్స్ ఈవెంట్ డేటా మొత్తం ఒక డేటా సెట్ లో, సబ్జెక్ట్ లెవెల్ అంటే లైక్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మొత్తం ఒక డేటా సెట్ లో, అలాగా డిఫరెంట్ డేటా సెట్స్ వాళ్ళు క్రియేట్ చేసి రా డేటా సెట్స్ మనకి సబ్మిట్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకే. దిస్ ఈస్ సబ్మిటెడ్ బై సిడిఎం ప్రోగ్రామర్స్. వన్స్ మనకి రా డేటా వచ్చిన తర్వాత సాస్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తారు అంటే యాజ్ పర్ సిడిస్క్ రూల్ అంటారు. సిడిస్క్ అంటే ఐడియా ఉందా ఏమైనా? ఫుల్ ఫామ్ మర్చిపోయాను. యా. నో స్టాండర్డ్ ప్రాబ్లం. ఆర్గనైజేషన్ ఫర్ యా, submitting the data to the కరెక్ట్. regulatory authorities. రెగ్యులేటరీ అథారిటీస్. క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్ కన్సోర్టియం అంటామండి. సో అవి ఏం చేసినాయంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్డిటిఎం డేటా సెట్స్ అయినా, యాడమ్ డేటా సెట్స్ అయినా, టిఎల్ఎఫ్స్ అయినా ప్రిపేర్ చేయాలి అనేసి. ఎందుకు అంటే సి ఇఫ్ దే ఆర్ లైక్ ఏదైనా క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినా, ఫార్మస్యూటికల్ ఆర్గనైజేషన్ అయినా వాటి ఓన్ రూల్స్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా డేటా సెట్స్ అయినా రిపోర్ట్స్ అయినా జనరేట్ చేస్తే రెగ్యులేటరీ అథారిటీస్కి చాలా డిఫికల్ట్ అండి రివ్యూ చేసి కరెక్ట్గా వస్తున్నాయి ఆ రిజల్ట్ లేవు అని రివ్యూ చేయటం. సో వాళ్ళు ఏం చేశారంటే అన్ని కంపెనీస్కి ఒకే స్టాండర్డ్ ఆఫ్ రూల్స్ పెట్టారు. ఏవైనా తీసుకొని ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొని ఈ రూల్సే ఫాలో అవ్వాలి అనేసి సిడిస్క్ పీపుల్. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకుంటూ మనము రా డేటా సెట్స్ నుంచి ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేస్తామండి. ఓకే. Okay. ఎస్డిటిఎం అంటే ఏమి ఉండదు. సిడిస్క్ రూల్ ప్రకారము మనకి ఏవైతే డేటా కావాలో ఆ డేటా రా డేటా నుంచి కాపీ చేసుకొని ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము.
ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వి క్రియేట్ సమ్ యాడమ్ డేటా సెట్స్. యాడమ్ డేటా సెట్స్ అంటే అనాలిసిస్ డేటా సెట్స్ అండి. అర్థమవుతుందా? ఓకే. ఈ ఎస్టిటిఎం డేటా సెట్స్ అంటే ఏంటి, యాడమ్ డేటా సెట్స్ అంటే ఏంటి, వన్ బై వన్ క్లియర్గా మనం చూస్తాము. ఈ అనాలిసిస్ డేటా సెట్స్లో ఏమంటే ఎస్డిటిఎం ఏం చేస్తున్నాము, రా డేటాలో నుంచి డంప్ చేస్తున్నాం. సేమ్ సిఆర్ఎఫ్ నుంచి రా డేటా సెట్స్ క్రియేట్ చేస్తారు, మనము రా డేటా నుంచి ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము. ఎస్డిటిఎంలో సేమ్ రా డేటాలో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఎస్డిటిఎంలో తీసుకుంటాం. కాకపోతే ఏం చేస్తామంటే కావాల్సిన డేటానే లైక్ రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏమైతే రావాలో ఆ డేటా ప్రకారం రా డేటా నుంచి కాపీ చేసుకుని ఎస్డిటిఎం క్రియేట్ చేస్తాము. కానీ ఎస్డిటిఎం డేటాలో ఏదైనా మిస్ అయిన డేటా లేకపోతే అనాలిసిస్ చేయాలన్నా ఆ అనాలిసిస్ మొత్తం యాడమ్ డేటా సెట్స్లో చేసుకొని ఎస్డిటిఎంస్ని మనం యాడమ్ డేటా సెట్స్గా క్రియేట్ చేసుకుంటాము. అర్థమవుతుందా? ఓకే. From Adam datasets, we are going to create reports in the form of TLFs, which is called tables, listings, figures. అర్థమవుతుందా? ఇది లాస్ట్ అండి. దీన్ని రిపోర్ట్స్ అంటాము. టేబుల్స్, లిస్టింగ్స్, ఫిగర్స్, టిఎల్ఎఫ్. సో యాడమ్ డేటా సెట్స్ బేస్ చేసుకొని 99% we use Adam datasets in order to create TLFs. 1% sometimes we use directly SGTM datasets, very rarely. ఎక్కువగా మనం యాడమ్ డేటా సెట్స్ 99% యాడమ్ డేటా సెట్స్ యూజ్ చేసుకొని మనము ఈ టిఎల్ఎఫ్స్ అనేది జనరేట్ చేస్తామండి. అంటే ఫైనల్ రిపోర్ట్స్ ఆఫ్ ద క్లినికల్ స్టడీ. ఫేజ్ 1 అయినా, ఫేజ్ 2 అయినా, ఫేజ్ 3 అయినా ఆ స్టడీ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ మనము టిఎల్ఎఫ్ ప్రకారంగా రూపంలో క్రియేట్ చేసేసి అవి మనము రెగ్యులేటరీ అథారిటీస్కి సబ్మిట్ చేసుకుంటాము. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత డ్రగ్ అనేది అప్రూవ్ అవ్వాలో లేదో వాళ్ళు డిసైడ్ చేస్తారు, రెగ్యులేటరీ అథారిటీస్. ఓకేనా? ఓవర్వ్యూగా దిస్ ఈస్ ద ఓవర్వ్యూ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అండి. ఇలా రా డేటా సెట్స్ మనం వర్క్ చేయము. మనం ఏం చేస్తామంటే ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము, దాన్ని యూజ్ చేసుకొని యాడమ్స్ చేస్తాము, దాన్ని యూజ్ చేసుకొని టిఎల్ఎఫ్స్. క్లియరా ఓకే. ఇక్కడ దాకా? ఓకే. రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే మనకి ఒక ఫోల్డర్ ఇస్తారండి, ప్రాజెక్ట్ ఫోల్డర్. బిఫోర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ కన్నా లైక్ లెట్ మీ షో పీపీటీ. ఇలా మనం లాగిన్ చేస్తాం. మనకి లైక్ ఐ థింక్ బయోక్లినికాలో కూడా మనము జస్ట్ లాగిన్ చేసిన తర్వాత ఏదైనా క్లయింట్ లాగిన్ చేయాలంటే క్లయింట్ యొక్క డెస్క్టాప్ లాగిన్ చేయాలంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ క్రెడెన్షియల్స్లో కూడా మనం సిట్రిక్స్ లాగిన్ అయిన తర్వాత దే విల్ బి గివింగ్ ద పాత్ అండి. ఇలా ఉంటుంది. SaaS 9.4 అనే వర్షన్ ఇట్లా ఉంటుంది. దాని తర్వాత SaaS సాఫ్ట్వేర్ తర్వాత ఇలా పాత్ ఉంటుంది. స్టడీ ఫోల్డర్ యొక్క పాత్ అంటారు దీన్ని. సో సేమ్ ఇంతే. ఈ పాత్ అనేది అందరికీ సేమ్. మీ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉంటారో, ఎంతమంది అయితే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారో వాళ్ళందరికీ ఈ పాత్ ఇస్తారు. ఓకేనా? ఈ పాత్ ఇచ్చి ఆ పాత్లో మీకు స్టడీ ఫోల్డర్ ఉంటుంది. స్టడీ ఫోల్డర్లో అంత డేటా ఉంటుంది అని చెప్తారు. వాట్ యూ డూ ఇస్ యూ జస్ట్ కాపీ దట్ పాత్ అండ్ యూ విల్ గో టు దట్ ఫోల్డర్. ఆ పాత్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఆ స్టడీ ఫోల్డర్కి వెళ్తాము. రోషి అనేది ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్లో యూ కెన్ సీ, ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీ లైక్ ఏదైతే కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ ఆన్ ఎస్డిటిఎం డేటా సెట్స్ దెన్ దే విల్ గివ్ రా డేటా సెట్స్ టు యువర్ కంపెనీ. క్లయింట్ ఏం చేస్తారు అంటే రా డేటా సెట్స్ ఒక్కటే ఇచ్చి ఎస్డిటిఎం డేటా సెట్స్ మీదే వర్క్ చేయమంటారు. అర్థమవుతుందా? సో బేస్డ్ ఆన్ దట్ రా డేటా సెట్స్ అప్పుడు ఏమవుతుంది, యూ విల్ బి గెటింగ్ రా డేటా సెట్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ రా డేటా సెట్స్ ఓపెన్ చేసుకుంటే యూ విల్ బి హ్యావింగ్ ఆల్ ద రా డేటా సెట్స్ ఇన్ దిస్ వే అండి. ఓకే. ఆ రా డేటా సెట్స్ మనం కాల్ చేసుకొని లైక్ సిడిస్క్ స్టాండర్డ్స్ ప్రకారము ఇంప్లిమెంటేషన్స్ గైడ్స్ ఉంటాయి, ఎలా క్రియేట్ చేయాలి అని బేస్ చేసుకొని మనం ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేట్ చేసి మనం క్లయింట్కి సబ్మిట్ చేస్తాము. క్లయింట్ సాటిస్ఫై అయ్యి యాడమ్స్ కూడా మనమే చేస్తాము అనే నమ్మకం ఉంటే మనకే ఇస్తాడు. లేదు అంటే హీ మైట్ బి గోయింగ్ ఫర్ అనదర్ కంపెనీ. అర్థమవుతుందా? ఓకే. కొన్ని కంపెనీస్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే కంపెనీ ఏమంటే ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామింగ్ అంటే రా డేటా సెట్స్ మాకు వస్తాయి. రా డేటా సెట్స్ యూజ్ చేసుకొని ఎస్డిటిఎం డేటా సెట్స్ మేమే క్రియేట్ చేస్తాము. ఎస్డిటిఎం యూజ్ చేసుకొని యాడమ్స్ కూడా మేమే క్రియేట్ చేస్తాము. యాడమ్స్ యూజ్ చేసుకొని టిఎల్ఎఫ్స్ కూడా మేమే క్రియేట్ చేస్తాం. కానీ కొన్ని కంపెనీస్ ఎలా డీల్ చేస్తాయి అంటే ఓన్లీ ఎస్డిటిఎంస్ మాత్రమే ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తారు క్లయింట్. ఎందుకంటే దే బిలీవ్ దట్ దిస్ కంపెనీ ఇస్ ఓన్లీ బెటర్ ఓన్లీ ఫర్ ఎస్డిటిఎం డేటా సెట్స్ అని. ఓకేనా? కొన్ని కంపెనీస్‌కి యాడమ్ డేటా సెట్స్ మాత్రమే ఇస్తారు. కొన్ని కంపెనీస్‌కి టీఎల్ఎఫ్స్ మాత్రమే ఇస్తారు. టీఎల్ఎఫ్స్ చేయాలంటే ఈ 3 ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఓకే. అదే యాడమ్స్ కావాలి అంటే ఈ 2 ప్రొవైడ్ చేస్తారు. ఎస్డిటిఎం కావాలంటే ఓన్లీ రా డేటా సెట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఒక్క మినిట్ అండి. ఒక కాల్ వస్తుంది. 1 మినిట్.
ఓకే, సారీ అండి. నో ప్రాబ్లం. యా, సో రా డేటా అర్థమైంది కదా, అసలు వర్క్ ఫ్లో ఎలా ఉంటది అనేసి. సో డిపెండ్స్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనము లైక్ వీ కెన్ టెల్ దట్ వీ వర్క్డ్ ఓన్లీ ఆన్ టిఎల్ఎఫ్స్. ఎందుకంటే ఫస్ట్ 2 years ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి పోయినా ఫస్ట్ 2 years లేకపోతే 3 years దే విల్ గివ్ ఓన్లీ టిఎల్ఎఫ్స్, టేబుల్స్ లిస్టింగ్స్ ఫిగర్స్, విచ్ మీన్స్ దే విల్ బి గెటింగ్ యాడమ్, ఎస్డిటిఎం అండ్ రా డేటా సెట్స్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ దే విల్ బి ఆస్కింగ్ అస్ టు వర్క్ ఆన్ టిఎల్ఎఫ్. సో ఫస్ట్ మనం టిఎల్ఎఫ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా? దాని తర్వాత వీ కెన్ టెల్ లైక్ ఒక 2 years నేను టిఎల్ఎస్ మీద వర్క్ చేశాను. దాని తర్వాత యాడమ్స్ మీద లైక్ ఫ్రమ్ లాస్ట్ 1 year ఐఎమ్ వర్కింగ్ ఆన్ యాడమ్ డేటా సెట్స్ అండ్ ఎస్డిటిఎం డేటా సెట్స్ కూడా నాకు 1-2 డేటా సెట్స్ క్రియేట్ చేయడం నాకు తెలుసు అని ఇంటర్వ్యూలో చెప్తాము. వై? బికాస్ ఇఫ్ యూ టెల్ యువర్ ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామర్ దెన్ క్వశ్చన్స్ అనేవి లైక్ ఎక్కువగా వస్తాయి. టు అవాయిడ్ దట్ విల్ బి టెల్లింగ్ వీ వర్క్ మోస్ట్లీ ఆన్ టిఎల్ఎఫ్స్ అండ్ యాడమ్స్ ఫ్రమ్ 1 year. ఓకే, సో ఫస్ట్ మనం ఏంది మనకి లెట్ అస్ ఇమాజిన్ మనకి క్లయింట్ ఏమి ఇచ్చాడు అంటే యాడమ్ ఇచ్చాడు, ఎస్డిటిఎం డేటా సెట్స్ ఇచ్చాడు, రా ఇచ్చాడు అండ్ హీఈస్ ఆస్కింగ్ అస్ టు క్రియేట్ టిఎల్ఎఫ్స్. సో మన స్టడీ ఫోల్డర్లో ఏముంటాయి అంటే విల్ బి హ్యావింగ్ రా డేటా సెట్స్ ఉంటాయి, అలానే ఎస్డిటిఎం డేటా సెట్స్ ఉంటాయి, అలానే యాడమ్ డేటా సెట్స్ ఉంటాయి. ఓకే, బై యూజింగ్ యాడమ్ డేటా సెట్స్ విల్ బి క్రియేటింగ్ టిఎల్ఎఫ్స్. ఓకే, సో మన ప్రాజెక్ట్లో మనము ఈ కోవిడ్ ప్రాజెక్ట్లో వీఆర్ గోయింగ్ టు సీ మనకి ట్రాకర్ షీట్ ఉంటుందండి. రియల్ టైంలో కూడా మనకి కంపెనీస్లో ట్రాకర్ షీట్ ఉంటాయి. ఓకే, ఐ థింక్ ట్రాకర్ షీట్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది బయోక్లినికాలో కూడా. యా, ఏ కేసెస్ చేయాలి ఏం చేయాలి అనేసి మీకు బయోక్లినికాలో కూడా ఇచ్చుంటారు కదా. ద సేమ్ వే ఆ ట్రాకర్ షీట్ మనకి సాస్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది అండి. సేమ్ ఏమంటే లిస్టింగ్స్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ లిస్టింగ్స్ చేయాలి, దాని యొక్క హెడ్డింగ్స్ ఏంటిది, ప్రోగ్రామ్ నేమ్ ఏం ఇవ్వాలి, ప్రోగ్రామర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 లిస్టింగ్స్ నేను చేయాలంటే నా పేరు మీద అసైన్ చేస్తారు. ఈ 3 లిస్టింగ్స్ సేమ్ డిపార్ట్మెంట్ ఎలొకేషన్, యా సేమ్ ఎలొకేషన్ చేస్తారు, ఎలొకేట్ చేస్తారు. ఈ 3 మీరైతే మీ పేరు వేస్తారు, వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళ పేరు వేస్తారు. అండ్ ఎప్పటికల్లా చేయాలి, ఎప్పుడు అసైన్ చేస్తున్నారు, ఎండ్ డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ రెండు మెన్షన్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇన్ 1 day, ఆటోమేటిక్లీ మీరు 1 dayలో కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఎండ్ డే ఎప్పటిదాకా ఉందో అప్పుడు యూ కెన్ బి ఫ్రీ. అంటే డిపెండ్స్ అండి, మీ క్యాపబిలిటీ లైక్ ఎక్స్పీరియన్స్ ప్రకారం యూ కెన్ హ్యాండిల్ ద వర్క్. వర్క్ ప్రెజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ ఆల్సో. ఓకేనా? సో అలాగా ట్రాకర్ షీట్. సో ఇవి లిస్టింగ్స్ అన్ని ఇట్లా ఇస్తారు, అలానే టేబుల్స్ కూడా ఇట్లా ఉంటాయి. టేబుల్స్ ఎవరెవరు ఏదేది చేయాలి, వాళ్ళ పేర్లు, ప్రోగ్రామర్ పేరు, టార్గెట్ డేటు, ఆ డేట్స్ అన్ని మెన్షన్ చేస్తారు. అలానే ఫిగర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి, కాకపోతే ఫిగర్స్ కూడా మనం ఎక్కువ హ్యాండిల్ చేయమండి. దాని గురించి కూడా చెప్తాను. దాని తర్వాత యాడమ్ డేటా సెట్స్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఉంటాయి, అవి కూడా మనం చూస్తాము. ఎస్డిటిఎం డేటా సెట్స్. సో ఇలా మనకి రియల్ టైంలో కూడా ట్రాకర్ షీట్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు సీ okay, SAS programming steps. As I told you, raw data sets, SDTM data sets, ADAM data sets, then TLFs. SDTM అంటే Study Data Tabulation Model. Most of the data we copy from raw data to SDTM, like depending upon the tables and listings mock shells. అంటే టేబుల్స్ లిస్టింగ్స్ ఫిగర్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే మాక్ షెల్ బేస్ చేసుకోండి అని. దే విల్ బి ప్రొవైడింగ్ సమ్ మాక్ షెల్స్. ఇఫ్ యూ ఓపెన్ మాక్ షెల్ ఫోల్డర్, ఇలా స్టడీ ఫోల్డర్లో మాక్ షెల్ అనే ఫోల్డర్ ఉంటుందండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే టేబుల్స్, లిస్టింగ్స్, ఫిగర్స్ అని ఉంటాయి. లిస్టింగ్స్ సెట్ చేస్తుంటే లిస్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లైక్ ఇలాగా లిస్టింగ్స్ ఇది చేస్తున్నాము. ఫస్ట్ లిస్టింగ్ అయితే విల్ గో టు మాక్ షెల్స్ అండ్ విల్ ఓపెన్ ద మాక్ షెల్ 16:211. ఆ మాక్ షెల్ ఓపెన్ చేసుకొని ఆ మాక్ షెల్లో ఏమి ఇచ్చారు అని చూసుకుంటాం. ఓకేనా? హలో, ఓకే. యా, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్లో పెట్టా. ఓకే, నో ప్రాబ్లం. సో అలాగా మనం క్రియేట్ చేసుకుంటాము అండి. సో ఆ బేస్ చేసుకొని ఎస్డిటిఎం డేటా సెట్స్లో మాక్ షెల్ ప్రకారం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఆ అన్ని వేరియబుల్స్లో మనము రా డేటా నుంచి ఫిల్టర్ చేసుకొని ఎస్డిటిఎంస్లో ఆ వేరియబుల్స్ మాత్రమే పెట్టుకుంటాము. అర్థమవుతుందా? ఓకే.
అలానే రా డేటా సెట్స్ లైక్ అనాలిసిస్ డేటా సెట్స్, యాడమ్ డేటా సెట్స్, హెచ్డిటిఎం డేటా సెట్స్ లో కొన్ని మిస్ అయిన డేటా కానీ, కొన్ని అనాలిసిస్ చేయాలన్నా కానీ, కొన్ని అడిషనల్ వేరియబుల్స్ యాడ్ చేయాలి అన్నా కానీ యాడమ్ డేటా సెట్స్ లో యాడ్ చేసుకుంటాము. హెచ్డిటిఎంస్ లో మనం ఎడిట్ చేయలేము, ఏమి చేయలేమండి, జస్ట్ కాపీ పేస్ట్ ఫ్రమ్ ద రా డేటా సెట్స్, బట్ వీ విల్ బి ఫిల్టరింగ్ ద డేటా యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. బట్ ఓకే. యాడమ్ డేటా సెట్స్ లో వీ కెన్ డూ మోడిఫికేషన్స్ యాజ్ పర్ CDISC rules. Then ఓకే. we'll be creating TLFs, tables, listings, figures. Okay. దెన్ కమింగ్ టు రా డేటా సెట్స్. రా డేటా సెట్స్ క్రియేట్ చేయడానికి మనకి సిఆర్ఎఫ్ కావాలి, కేస్ రిపోర్ట్ ఫామ్. దెన్ డేటా సెట్ ఎక్స్ట్రాక్షన్, సాస్ డేటా సెట్ క్రియేషన్. డేటా సెట్స్ మొత్తం డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి సాస్ డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము. దిస్ విల్ బి డన్ బై సిడిఎం ప్రోగ్రామర్. విల్ బి నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ రా డేటా సెట్స్. మీరు క్లియర్ గా చెప్పేయచ్చు వి డింట్ క్రియేట్ రా డేటా సెట్స్ అనేసి. ఎందుకంటే ఏ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్ రా డేటా సెట్స్ క్రియేట్ చేయరండి. ఎనీ కంపెనీ, ఏ కంపెనీ తీసుకున్నా రా డేటా సెట్స్ తో మనకి పని లేదు. విల్ బి ఇన్వాల్వింగ్ ఓన్లీ హెచ్డిటిఎం, యాడమ్స్ అండ్ టిఎల్ఎఫ్స్. హెచ్డిటిఎంస్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్? హెచ్డిటిఎం ఈసిఆర్ఎఫ్ అనోటేషన్స్, అంటే సిఆర్ఎఫ్ అనోటేషన్స్. ఏ సిఆర్ఎఫ్ ఇదే, దీంట్లో అనోటేట్ చేసి ఉంటుంది. ఈ అనోటేషన్ ఏంటి ఏమి అనేది మనం హెచ్డిటిఎం లెవెల్లో ఆ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను నేను క్లియర్ గా. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ గైడ్ 3.2 అని ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ గైడ్ 3.2 యూజ్ చేసుకొని మనం హెచ్డిటిఎం అనేది డేటా సెట్స్ క్రియేట్ చేస్తాము. యాజ్ వెల్ as ఇంప్లిమెంటేషన్ గైడ్, స్పెసిఫికేషన్ డెవలప్మెంట్ షీట్, అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ ద ప్రోగ్రామ్ విల్ బి సెండింగ్ ఫర్ క్యూసీ. ఓకే. మనం ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాము, డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని మనం క్వాలిటీ చెక్కి పంపిస్తాము. క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత అంతా ఓకే అంటే మనం స్పాన్సర్కి, క్లయింట్కి సబ్మిట్ చేసుకుంటాము. ఓకే. యాడమ్ డేటా సెట్స్ కూడా అంతే అండి. ఇంప్లిమెంటేషన్ గైడ్స్ ఉంటాయి, స్పెసిఫికేషన్ ఫైల్ ఉంటుంది, దాని తర్వాత ప్రోగ్రామ్ డెవలప్ చేసుకొని క్యూసీకి పంపిస్తాము. వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ యాడమ్ డేటా సెట్స్ దెన్ విల్ గో ఫర్ టిఎల్ఎఫ్స్. టిఎల్ఎఫ్ చేయాలి అంటే ఫస్ట్ విల్ లుక్ ఫర్ మాక్షెల్. మాక్షెల్ ప్రకారం దిస్ ఇస్ మాక్షెల్ అండి. ఓకే. మనకి ఏ లిస్టింగ్ చేస్తున్నామో ఆ లిస్టింగ్ యొక్క మాక్షెల్ మనకి మాక్షెల్ ఫోల్డర్లో, స్టడీ ఫోల్డర్లో ఉంటుంది. ఆ మాక్షెల్ ఏమైతే అడుగుతున్నారో ఆ బేస్ చేసుకొని మనము అలాగా మాక్షెల్ లైక్ లిస్టింగ్ అనేది, టేబుల్ అయినా, లిస్టింగ్ అయినా, ఫిగర్ అయినా మనం క్రియేట్ చేస్తాము. ఓకే. దెన్ ప్రోగ్రామ్ రాసి మనం లిస్టింగ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఆల్సో విల్ సెండ్ ఇట్ ఫర్ క్యూసీ. వన్స్ ఇట్ ఈస్ డన్ దెన్ విల్ సబ్మిట్ ద ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ టు ద స్పాన్సర్. ఇక్కడ ఓన్లీ డేటా సెట్స్ ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది, విచ్ మీన్స్ సబ్జెక్ట్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్టింగ్ చూస్తే అసైన్మెంట్ టు అనాలిసిస్ పాపులేషన్ అంటే సబ్జెక్ట్ నంబర్, ఏ సబ్జెక్ట్ సేఫ్టీ పాపులేషన్ కింద వస్తున్నాడు, డిఎల్డి అవైలబుల్ పాపులేషన్ కింద వస్తున్నాడు, పీకే అవైలబుల్ పాపులేషన్ కింద వస్తున్నాడు, ఎన్రోల్డ్ పాపులేషన్ కింద ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మనం జనరేట్ చేసి ఈ రిపోర్ట్ ఫామ్ లో క్రియేట్ చేసి ఈ రిపోర్ట్ మనము క్లయింట్ కి సబ్మిట్ చేయాలి. సో దట్ హీల్ బి సబ్మిటింగ్ దట్ రిపోర్ట్ టు రెగ్యులేటరీ అథారిటీ. అర్థమవుతుందా? ఓకే. సో మన మెయిన్ వర్క్ ఏమంటే ఏడిఎస్ఎల్ అంటే నథింగ్ బట్ యాడమ్ సబ్జెక్ట్ లెవెల్. అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ లైక్ మనకి స్టాటిస్టిషియన్ ప్రిపేర్ చేస్తాడండి ఈ మాక్ షెల్స్. ఓకే. మన టీంలో ఎవరెవరు ఉంటారు అంటే ఒక ప్రిన్సిపల్ ప్రోగ్రామర్ ఉంటారు, 4 or 5 క్లినికల్ సాస్ ప్రోగ్రామర్స్ ఉంటారు, ఒక స్టాటిస్టిషియన్ కమ్ అసిస్టెంట్ ఉంటాడు. ఆ స్టాటిస్టిషియనే ఈ స్పెసిఫికేషన్ కానీ, ఇఫ్ యు సీ హియర్ ఈ యాడమ్ స్పెక్ అని ఉంది, అలానే హెచ్డిటిఎం స్పెక్స్ అని ఉన్నాయి. ఇవన్నీ స్టాటిస్టిషియనే ప్రిపేర్ చేసేది. ఓకేనా? అలానే మాక్ షెల్ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ బై స్టాటిస్టిషియన్ ఓన్లీ. స్టాటిస్టిషియన్ ఈ మాక్ షెల్స్ ప్రిపేర్ చేసి మనకిస్తారు. సో ఆ మాక్ షెల్ ప్రకారం ఏడిఎస్ఎల్ అంటే యాడమ్ డేటా సెట్ సబ్జెక్ట్ లెవెల్. యాడమ్ డేటా సెట్స్ లో ఈ వేరియబుల్ యూ సబ్జెక్ట్ అనేది వేరియబుల్ అండి. యూనిక్ సబ్జెక్ట్ ఓకే. అండి. యా. సో ఏడిఎస్ఎల్ అనేది డేటా సెట్, ఇది అనేది వేరియబుల్. సో క్లియర్ గా చెప్తున్నాడు స్టాటిస్టిషియన్, అంటే ఈ డేటా సెట్ లో ఈ వేరియబుల్ తీసుకొని సబ్జెక్ట్ నంబర్స్ క్రియేట్ చేయండి, ఈ డేటా సెట్ లో ఎస్ఎఫ్ఎఫ్ఎల్ తీసుకొని దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ us టు టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విచ్ డేటా సెట్స్ అండ్ విచ్ వేరియబుల్. అర్థమవుతుందా? ఓకే. యా. సో మాక్ షెల్ చూసి మనం ప్రోగ్రామ్ రాసి ఈ రిపోర్ట్ జనరేట్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ కరెక్టా రాంగా అనేసి క్యూసీకి పంపిస్తాము. వన్స్ వీఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్ వి సబ్మిట్ టు అంటే క్లయింట్. ముందు మనం చెక్ చేసుకోవచ్చు కదా లిస్ట్. చెక్ చేస్తామండి. ఇప్పుడు నేను లైక్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ వన్. సో మనం టేబుల్స్ లో లిస్టింగ్స్ లో 1 2 3 లిస్టింగ్స్ ఈరోజు 1 2 మనం చూస్తాం ఈరోజు. ఓకే. ఓకే. మనం ఎలా వర్క్ చేస్తాము అంటే ఓకే నేను చెప్తానండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు అసైన్మెంట్ ఎలా చేయాలి అది మొత్తం నేను చెప్తాను. ఓకే.
ఓకే. వెల్ కమింగ్ బ్యాక్ టు పీపీటీ. సో వీఆర్ గోయింగ్ టు సీ టోటలీ 13 లిస్టింగ్స్ మనం ఈ ప్రాజెక్ట్లో చూస్తాము. దాంట్లో మోస్ట్లీ హాఫ్ లిస్టింగ్స్ నేను చెప్తే హాఫ్ లిస్టింగ్స్ మీరే చేస్తారు. అండ్ కోవిడ్ ప్రాజెక్ట్లో కూడా 13 లిస్టింగ్స్ ఉన్నాయి. ఆ కోవిడ్ ప్రాజెక్ట్ యొక్క 13 లిస్టింగ్స్ మీరే చేస్తారు. ఓకే. ఓకే. దెన్ కమింగ్ టు టేబుల్స్. టేబుల్స్లో 25 టేబుల్స్ ఉన్నాయి. దాంట్లో 21 సేఫ్టీ టేబుల్స్ అదే మనం చేస్తాము, లైక్ హాఫ్ చేస్తాము. నేను కొన్ని హాఫ్ చెప్తే మీరు హాఫ్ అసైన్మెంట్ చేస్తారు. 4 ఎఫికసీ టేబుల్స్, దాంట్లో కూడా 2 నేను చెప్తే 2 మీరు చేస్తారు. ఈ 25 టేబుల్స్ కోవిడ్ ప్రాజెక్ట్ యొక్క 25 టేబుల్స్ మీరే చేస్తారు. ఓకే. అర్థమవుతుందా? సైమల్టేనియస్గా 2 ప్రాజెక్ట్స్ మనము లైక్ 45 డేస్లో కంప్లీట్ చేస్తాము. ఓకే. ఓకే. వెల్ కమింగ్ టు ద ఫిగర్స్ మొత్తము లైక్ 6 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ చెప్తాను. 4 సేఫ్టీ, 2 ఎఫికసీ. దీనిలో కూడా 3 నేను చెప్తే 3 మీరు చేస్తారు. కోవిడ్ ప్రాజెక్ట్లో కంప్లీట్ మీరే చేస్తారు. విచ్ మీన్స్ నేను హాఫ్ ప్రాజెక్ట్ చెప్తున్నాను, మీ చేత ఇంకో హాఫ్ చేపిస్తున్నానండి. ఓకే. ఓకే. అలానే కొత్త ప్రాజెక్ట్ కోవిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది క్యాన్సర్ ప్రాజెక్ట్ కాబట్టి హాఫ్ డివైడ్ చేస్తున్నాను. కోవిడ్ ప్రాజెక్ట్ మొత్తం మీరే చేస్తారు. ఓకే. ఓకే. సో ఆటోమేటిక్గా బై ద ఎండ్ 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసేసరికి వేరియబుల్స్ పేరేంటిది, డేటా సెట్స్ ఏమి, యాడమ్ డేటా సెట్స్ ఎలా, హెచ్డిటిఎం డేటా సెట్స్ అంటే ఏంటి, టిఎల్ఎఫ్స్ అంటే ఏంటి, ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే. ఓకే. 8 టైప్స్ ఆఫ్ యాడమ్స్ చేస్తాము. 6 సేఫ్టీ, 2 ఎఫికసీ. దీనిలో కూడా సేమ్. యాడమ్స్ అనేది మొత్తం కంప్లీట్గా నేనే చెప్తాను, మీరు కోవిడ్ ఇది చేస్తారు. ఎందుకంటే యాడమ్స్ డేటా డేటా సెట్ టు డేటా సెట్ డిఫర్ అవుతుందండి. సో డేటా సెట్స్ అన్ని నేనే చెప్తాను. ఆంకాలజీ మొత్తము, కోవిడ్ది మొత్తం మీరే చేస్తారు. అలానే ఎస్డిటిఎమ్స్ కూడా నేను 6 చెప్తాను. 6 ఎస్డిటిఎం డేటా సెట్స్ కూడా మీరు కోవిడ్ది చేస్తారు ఫర్ అసైన్మెంట్. ఓకే. వన్స్ వీఆర్ డన్ విత్ దట్, దెన్ ఇంటర్వ్యూ టాపిక్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్స్ ఇస్తాను. మీకు మాక్ ఇంటర్వ్యూ కావాలంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. మనకి ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఎలాంటి అయితే టిప్స్ కావాలో, లైక్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఎలా క్లియర్ చేయాలో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టిప్స్ అన్నీ మనము కవర్ చేస్తాం. ఓకే. ఓకే. దిస్ ఆల్ అబౌట్ ఓవర్వ్యూ. ప్రాజెక్ట్ ఒక ఓవర్వ్యూ అండి. ఐ విల్ బి గివింగ్ దిస్ నోట్స్ లైక్ ఎలా అంటే, లెట్ మీ ఓపెన్ మై డ్రైవ్. మీకు ప్రోగ్రామింగ్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎప్పుడైనా ఏదైనా అడగొచ్చండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోల్డర్ చూసుకుంటే, నేను ఇలా ఫోల్డర్స్ షేర్ చేస్తానండి. రోషే ప్రాజెక్ట్ అనేసి, లేకపోతే మన మంత్ అయినా ఇయర్ అయినా పెట్టేసి, దాంట్లో లైక్ ఎవ్రీ డే నేను ఏదైతే టాపిక్ చెప్తున్నానో ఆ టాపిక్ యొక్క ఇన్ఫర్మేషను, రికార్డెడ్ సెషను, ఏదైతే డాక్యుమెంట్స్ చూపిస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఆ డ్రైవ్లో నేను షేర్ చేస్తాను మీతో. ఓకేనా? ఓకే. ప్రతిదీ పక్కాగా ఉంటుందండి. లైక్ అసైన్మెంట్ కూడా అట్లానే. నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఒక్క మినిట్ ఇస్తారా టైం? ఒక్క మినిట్. సారీ అండి, సారీ. యాక్చువల్గా కాల్స్ వస్తున్నాయి పర్లేదు. స్టూడెంట్స్. ఓకే.
సో మనం ఇలా లైక్ ఏ డేటా సెట్స్ అయితే చేస్తున్నామో ఆ డేటా సెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ డేటా కంప్లీట్ నా దగ్గర ఉన్న ఈ డీటెయిల్స్ మొత్తం నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ మొత్తం నేను ఇస్తాను, అలాంగ్ విత్ దిస్ కోవిడ్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఎండ్ టు ఎండ్ లైక్ ఏమైతే మెటీరియల్ మీకు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి కావాలో ఆ మెటీరియల్ మొత్తం మీకు ఇస్తాను. ఓకే. అండ్ అసైన్మెంట్స్ అనేవి ఆన్ టైంలో నాకు సబ్మిట్ చేయాలండి. అసైన్మెంట్స్ చేయకపోతే మనం ముందుకెళ్ళాం. దాంట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. లైక్ ఏ రీజన్ చెప్పినా నేను యాక్సెప్ట్ చేయనండి. ఓకేనా? ఓకే. వై? బికాజ్ అసైన్‌మెంట్స్‌లో మీరు థరోగా లేకపోతే నేను అసలు ముందుకెళ్ళలేను. లైక్ మనకి రిజల్ట్ అనేది రాదు అసైన్‌మెంట్ లేనిదే. ఓకే. ఓకే. యాహ్! దెన్ కమింగ్ టు లిస్టింగ్స్. సో, డైలీ ఇలా వర్క్ చేస్తామండి. డే 1. సో, నేను ఈరోజు ఈ లిస్టింగ్స్ 1 అండ్ 2 చెప్తాను. సో, ఈ లిస్టింగ్స్ 1 అండ్ 2 మీరు ప్రాక్టీస్ చేసి కోవిడ్‌లో కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ లిస్టింగ్సే ఉంటాయి. ఓకేనా? నేను ఓకే. ఇప్పుడు చెప్పంగానే మీకు ఒక ఐడియా వస్తది. ఆ ఐడియా ప్రకారం కోవిడ్ ప్రాజెక్ట్‌లో ఉన్న డేటా సెట్స్ మీద మీరు ఎలా అసైన్ చేసి, ఎలా లిస్టింగ్స్ క్రియేట్ చేయాలో అనేది మీరు డైరెక్ట్‌గా అర్థమైపోతది. సో, ఆ లిస్టింగ్స్ క్రియేట్ చేసి నాకు అసైన్‌మెంట్ ఫోల్డర్ అనేది లైక్ డ్రైవ్‌లో అసైన్‌మెంట్ ఫోల్డర్ అనేది ఒకటుంటది. దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ప్రోగ్రామ్ అండ్ అవుట్‌పుట్. ఓకే. ఓకేనా? పోస్ట్ చేసి నాకు జస్ట్ మెసేజ్ చేస్తే ఐ హావ్ పోస్టెడ్ ద అసైన్‌మెంట్ అంటే నేను రివ్యూ చేసి కరెక్ట్‌గా ఉందో లేదో అనేసి క్యూసీ చేసి చెప్పేస్తాను. ఓకే. సో, వి ఆర్ గోయింగ్ టు డూ ఇన్ దట్ వే. దెన్ డే 2. డే 2 వచ్చేసి నేను ఏదైతే నేను గ్రీన్ మార్క్‌లో ఉన్నాయో అవి నేను డే 2 నేను కంప్లీట్ చేస్తాను. ఏదైతే అసైన్‌మెంట్ డే 2 అని ఉన్నాయో అవి మీరు చేస్తారు ఫ్రమ్ ఆంకాలజీ ప్రాజెక్ట్. వైల్ కమింగ్ టు కోవిడ్, ఇవన్నీ రిలేటెడ్‌గా ఉంటే కోవిడ్‌లో గూడా, కోవిడ్ ప్రాజెక్ట్‌లో గూడా ఇవన్నీ మీరే చేయాలి. సింగిల్ డేలే. వితిన్ ఎ సింగిల్ డే. ఓకే. అర్థమవుతుందా? సో, అలా లైక్ కొంచెం రిగరస్‌గా ఉంటుందండి ప్రాజెక్ట్. మీరు కష్టపడితే 1 మంత్ మీకు థరో అవుతారు. ఓకే. అట్‌లీస్ట్ టీఎల్ఎఫ్స్, యాడమ్స్‌లో కొన్ని మెయిన్ డేటా సెట్స్ నేను ఏవైతే చెప్తానో అవి మెయిన్ డేటా సెట్స్ మీరు థరోగా ఉంటే ఇంటర్వ్యూకి కూర్చోవచ్చండి. 1 మంత్ లేపోతే 45 డేస్‌లో. ఓకే. 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 దెన్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ థిస్ 2 లిస్టింగ్స్. ఈ లిస్టింగ్స్ 2 చెప్తాను. చూద్దాం ఈరోజు. యాస్ ఐ టోల్డ్ యూ బిఫోర్ గోయింగ్ టు లిస్టింగ్స్ వి నీడ్ టు గో టు మాక్ షెల్స్. మనం లిస్టింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది అసైన్ చేశారు. ఫస్ట్ అసైన్మెంట్ టు అనాలిసిస్ పాపులేషన్ 16.2.1.1. సో మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్‌గా విల్ బి గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ఫోల్డర్‌కి వెళ్తాము. ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మాక్ షెల్. ఎందుకంటే లిస్టింగ్స్, టేబుల్స్, ఫిగర్స్ ఎప్పుడు మనము మాక్ షెల్ బేస్ చేసుకొనే మనం క్రియేట్ చేస్తామండి. ఓకే. ఈ మాక్ షెల్స్ అనేవి యాస్ ఐ టోల్డ్ యూ స్టాటిస్టిషియన్ విల్ బి ప్రొవైడింగ్. సో, ఇక్కడ 16.2.1.1 అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ లిస్టింగ్స్ ఓపెన్ చేసుకొని మనము విల్ బి క్రాస్ చెకింగ్ ద హెడ్డింగ్ ఫస్ట్. ఓకే. అసైన్‌మెంట్ టు అనాలిసిస్ పాపులేషన్. ట్రాకర్ షీట్‌లో కూడా అసైన్‌మెంట్ టు అనాలిసిస్ పాపులేషన్ అనే ఉంది. సో, ఓకే. ఫైన్. దెన్ మనం ఈ లిస్టింగ్స్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ స్టాటిస్టిషియన్ ఏం చెప్తున్నాడంటే ఇన్ఫర్మేషన్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ విచ్ డేటా సెట్? ఏడీఎస్ఎల్. ఓకే. ఏడీఎస్ఎల్ నుంచి తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఇది హెడర్ పార్ట్ అండి. ఓకే. ఇది హెడర్ పార్ట్. హెడర్ పార్ట్‌లో మనకి క్లియర్‌గా చెప్తున్నాడు. ఏడీఎస్ఎల్ నుంచి సబ్జెక్ట్ ఐడీ తీసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ వస్తది. సబ్జెక్ట్ నంబర్. ఏడీఎస్ఎల్ నుంచి ఎఫ్ఎఫ్ఎల్ అంటే ఎస్ఏఎఫ్ఎల్ అంటే సేఫ్టీ పాపులేషన్. రిమెంబర్ వన్ థింగ్. మీరు ఏ డేటా సెట్స్, ఏ టీఎల్ఎఫ్ చేసినా, లైక్ ఏ లిస్టింగ్స్ చేసినా, టేబుల్స్ చేసినా ఆ వేరియబుల్ నేమ్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నాట్ దిస్ వన్. సబ్జెక్ట్ నంబర్, సేఫ్టీ పాపులేషన్ కాదు. ఇది. సబ్జెక్ట్ ఐడి, ఎస్. ఎఫ్. ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్, డిఎల్టీ, ఈవీఎల్ఎఫ్. ఎందుకంటే లైక్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారు అంటే ఫస్ట్ ఏ లిస్టింగ్స్ మీద వర్క్ చేశారు అంటారు. ఇఫ్ యూ ఆర్ టెల్లింగ్ ఐ హావ్ వర్క్డ్ ఆన్ సేఫ్టీ అండ్ ఎఫికసీ లిస్టింగ్స్ అండ్ టేబుల్స్ అంటే ఓకే. సేఫ్టీ టేబుల్స్‌లో లైక్ కెన్ యూ జస్ట్ టెల్ మీ ఆన్ విచ్ వేరియబుల్స్ యూ హావ్ వర్క్డ్ అని అడుగుతారు. అప్పుడు వేరియబుల్స్ పేర్లు చెప్పాలి. ఇఫ్ యూ టెల్ సేఫ్టీ పాపులేషన్ అంటే ఆ సేఫ్టీ పాపులేషన్ వాళ్ళకి మ్యాటర్ అవ్వదండి. దే విల్ బి ఆస్ దే విల్ బి ఆస్కింగ్ ఫర్ ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్. ఓకేనా? ఎందుకంటే వేరియబుల్ నేమ్స్ అన్ని డేటా సెట్స్‌లో మాక్స్ టు మాక్స్ సేమ్ ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా. ఎందుకంటే యాస్ పర్ సీడీస్ రూల్ విల్ బి క్రియేటింగ్ దిస్ వేరియబుల్ నేమ్స్. ఓకేనా? ఓకే. సో సీడీస్ రూల్ అనేది అన్ని ప్రాజెక్ట్‌కి సేమ్ ఉంటది. సో వేరియబుల్స్ మాక్స్ టు మాక్స్ 90% చేంజ్ అవ్వవు. ఒక 10% అటు ఇటు అవుతాయి. సో వేరియబుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతది మనకి ఇంటర్వ్యూ. ఓకే. ఓకే. సో మనకిక్కడ అర్థమైంది గదా! ఏడీఎస్ఎల్ విచ్ మీన్స్ ఫస్ట్ మనము ఈ డేటా సెట్స్, ఏడీఎస్ఎల్ డేటా సెట్స్ ప్రాజెక్ట్‌లో యాడమ్ డేటా సెట్స్.
యాడమ్ డేటా సెట్స్ కాల్ చేసుకొని దీంట్లో ఏడిఎస్ఎల్ డేటా సెట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ దాంట్లో ఈ వేరియబుల్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. హౌ కెన్ వి కాల్ ఆల్ దిస్ డేటా సెట్స్ టు అవర్ సాస్ సాఫ్ట్వేర్? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? మనం ఎలా కాల్ చేస్తాము? ఐడియా లేదు. ఓకే. డూ యూ నో హౌ టు క్రియేట్ లైబ్రరీ? లిప్ లిప్ నేమ్ యా, లిబ్నేమ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని లైబ్రరీ సేమ్ అండి. మనం ఈ పాత్ కాపీ చేసుకొని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఓకే సారీ బిఫోర్ దట్ వాట్ వి డూ ఈస్ ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా ప్రాజెక్ట్లో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అన్నా ఫస్ట్ మనము డాక్యుమెంట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ హెడర్ అనేది ఉంటుందండి. అంటే కంపెనీ టు కంపెనీ హెడర్ అనేది డిఫర్ అవుతుంది. ఓకేనా? మీ ఓన్ కంపెనీ అయినా ఇవ్వచ్చు, లేకపోతే క్లయింట్ అయినా ఇవ్వచ్చు. ఆ హెడర్ అంటే ఏం లేదు, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క క్లయింట్ ఎవరు, ప్రొడక్ట్ ఎవరు, ప్రాజెక్ట్ ఎవరు, ఏం క్రియేట్ చేస్తున్నాము, ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అనేది ఆ హెడర్లో ఉంటుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ చేస్తాము. ఆ హెడర్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని దెన్ ఆ హెడర్ మీద క్లయింట్ మాక్ షెల్ చూసుకుంటేనే అర్థమవుతుంది. క్లయింట్ ఎవరు అంటే ఆరిస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. సో మనం అది క్లయింట్. దాని తర్వాత ప్రొడక్ట్ వచ్చేసి వీ కెన్ యూ లైక్ ఆరిస్ లేకపోతే ప్రోటోకాల్ ఇస్తాము. ప్రాజెక్ట్ ఇది, ప్రోడక్ట్ వచ్చేసి ఆరిస్ 101 అనేది ప్రోడక్ట్ అండి ఈ ప్రాజెక్ట్లో. ఓకే, దెన్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నేమ్ అయినా యాక్చువల్గా ఇది అండి. ప్రోగ్రామ్ నేమ్ అంటే list1, సో వీ కెన్ గివ్ దట్ list1. ఓకే, ఓకే. దెన్ ప్రోగ్రామ్ టైప్ అంటే ప్రోగ్రామ్ యొక్క హెడ్డింగ్ అండి. ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లిస్టింగ్స్ 6.1.2 అసైన్మెంట్ టు అనాలిసిస్ పాపులేషన్. ఇది కూడా సేమ్ టు ప్రొడ్యూస్ సో అండ్ సో. ఓకే, సేమ్ హెడ్డింగ్ పాపులేషన్స్ లిస్టింగ్స్ అని రాస్తాము లాస్ట్లో. యూసేజ్ నోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే యూ కెన్ ఇంక్లూడ్ వైల్ క్రియేటింగ్ లిస్టింగ్స్. లేకపోతే మీరు ఎప్పుడైతే క్యూసీకి పంపిస్తారో ఆ క్యూసీ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా మాడిఫికేషన్ చేయాలి అన్నా ఇక్కడ మనం డేట్ ఇచ్చి తను ఇక్కడ రాస్తాడు. సో దిస్ హ్యాస్ టు బి మోడిఫైడ్ టు దిస్ వన్ అనేసి. అర్థమవుతుందా? యూసేజ్ నోట్లో క్యూసీ పర్సన్ అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఓకే, ఎక్కడ మాడిఫై చేశారు, పలానా పర్సన్ ఎక్కడ చేశారు అనేసి మనకి ఈ లిస్టింగ్స్లో తెలిసిపోతుంది. ఓకేనా? ఏమి లేకపోతే ఇది బ్లాంక్ గానే ఉంటుంది. ఓకే, సాస్ సాఫ్ట్వేర్ వర్షన్ 9.4. ఆపరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. ఆథర్ వచ్చేసి ఎవరైతే క్రియేట్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తున్నా కాబట్టి నా ఫుల్ నేమ్ ఇస్తాను. రియల్ టైంలో కూడా సేమ్ ఇదేనండి ప్రాసెస్ ఫాలో అయ్యేది. ఓకే, డేట్ క్రియేటెడ్ వచ్చేసి ఈ రోజు డేట్ 18th December కాబట్టి 18th December 2022 అని ఇస్తాను. క్లియర్ ఇక్కడ దాకా? ఓకే. యా. యా, ఇది హెడర్ పార్ట్ అండి. కంపెనీ టు కంపెనీ లైక్ మీ క్లయింట్ అయినా ఇస్తారు, లేకపోతే మీ ఓన్ కంపెనీ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ దే విల్ బి హ్యావింగ్ సమ్ సర్టైన్ స్టాండర్డ్ హెడర్స్ అండి. ఆ హెడర్స్ యూజ్ చేసుకొని మనం ఈ హెడర్ కంప్లీట్ చేస్తాం. వన్స్ వీఆర్ డన్ విత్ దిస్ హెడర్ విల్ బి సేవింగ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ మనం సేవ్ చేయాలి. దేంట్లో సేవ్ చేస్తాము అంటే ఈ స్టడీ ఫోల్డర్లోనే ఇఫ్ యు సీ యూ విల్ బి హ్యావింగ్ వన్ ఫోల్డర్ కాల్డ్ ప్రోగ్రామ్స్. అర్థమవుతుందా? ఓకే. ఆ ప్రోగ్రామ్స్ లో మనము విల్ క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్ కాల్డ్ యాజ్ లిస్టింగ్స్ అని క్రియేట్ చేస్తామండి. ఓకేనా? ఓకే. లిస్టింగ్స్ అని క్రియేట్ చేసి ఆ లిస్టింగ్స్ లో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేస్తాము. ఏ పేరుతో? లిస్టింగ్ 1, లిస్టింగ్ 2 అలా. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు దట్ ఫోల్డర్ సాస్, దెన్ సాస్ ప్రాజెక్ట్, రోషే ప్రాజెక్ట్, ప్రోగ్రామ్స్ లో లిస్టింగ్స్ list1 అని నేను క్రియేట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ ప్రోగ్రామ్ రాసినా నేను ఏది మోడిఫికేషన్ చేస్తున్నా ఏదైనా అడిషనల్ గా రాస్తున్నా ప్రోగ్రామ్ రాయటము దెన్ ఆటోమేటిక్లీ కంట్రోల్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ సేవ్ ఇన్ దట్ ప్రోగ్రామ్ list1. ఓకే, సో హెడర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏమంటే యాజ్ పర్ మాక్ షెల్ మై డేటా సెట్ షుడ్ బి ADSL. ADSL it is available in Adam dataset. So first I need to call Adam datasets. In order to call Adam datasets, what I can do is I can call the libname స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి ఆడమ్ డేటా సెట్స్ లో ఈ పాత్ నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి లైక్ హియర్ ఐఎమ్ రైటింగ్ లిబ్ నేమ్ స్టేట్మెంట్ రాసి లిబ్ నేమ్ రాసి ఆ లైబ్రరీకి ఒక నేమ్ ఇస్తున్నాను ఆడమ్ అనేసి. ఐడియా ఉంది కదా లిబ్ నేమ్ స్టేట్మెంట్? లిబ్రెఫ్ అండ్ యా,
లైబ్రరీ రిఫరెన్స్ ఇచ్చేసి నేను ఆ పేరు యాడమ్ అని ఇచ్చి విత్ ఇన్ కొటేషన్స్ ఐఎమ్ గివింగ్ దిస్ పాత్ అండ్ సెమికోలన్. వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ఆటోమేటిక్లీ మై యాడమ్ డేటా సెట్స్, అక్కడ ఏదైతే యాడమ్ డేటా సెట్స్ ఉన్నాయో ఆ డేటా సెట్స్ నాకు ఇక్కడ ఆటోమేటిక్గా యాడమ్ అనే లైబ్రరీలో ఓపెన్ అవుతుంది. క్లియర్? ఆ డేటా సెట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మోక్షల్ ప్రకారం ఏమంటున్నాడు, ఏడిఎస్ఎల్ డేటా సెట్ అంటున్నాడు. అన్ని వేరియబుల్స్ ఆర్ ఫ్రమ్ ఏడిఎస్ఎల్ ఓన్లీ. సో లెట్ మీ చెక్ ఫర్ ఏడిఎస్ఎల్ డేటా సెట్స్. ఓకే, హియర్ యూ కెన్ సీ ఏడిఎస్ఎల్ డేటా సెట్. ఓకే, ఇది ఏడిఎస్ఎల్ అండర్ స్కోర్ అని ఉంది. అండర్ స్కోర్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అది క్యూసీ చేసి మేము క్రియేట్ చేసిన డేటా సెట్స్. ఏడిఎస్ఎల్ మాత్రం మీరు రిఫర్ చేసుకోండి ఏదైనా. ఓకే, ఇక్కడ చూసే ఏడిఎంహెచ్ అండర్ స్కోర్, ఏడిడివి అండర్ స్కోర్ ఉన్నవి వదిలేసేయండి. అండర్ స్కోర్ లేని దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నౌ ఐఎమ్ ఓపెనింగ్ ఏడిఎస్ఎల్ డేటా సెట్స్. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మాక్ షెల్ లో ఇచ్చిన వేరియబుల్స్ యూ సబ్జెక్ట్ ఐడి, ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్, డిఎల్టీ అవైలబుల్ పాపులేషన్, ఈ వేరియబుల్స్ మనకి మన డేటా సెట్ ఏడిఎస్ఎల్ డేటా సెట్ లో ఉన్నవా లేవా అని చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ రైటింగ్ ద ప్రోగ్రామ్. అండర్స్టూడ్? ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే మనకి ఏమైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేరియబుల్ లేకపోతే దెన్ వీ షుడ్ రివర్ట్ బ్యాక్ టు స్టాటిస్టిషియన్ ఆర్ అవర్ ప్రోగ్రామర్, ప్రిన్సిపల్ ప్రోగ్రామర్. అన్నీ ఉంటే నో ప్రాబ్లం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, యూ సబ్జెక్ట్ ఐడి అన్నాడు, యూ సబ్జెక్ట్ ఐడి అవైలబుల్ ఉంది. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అదర్ వేరియబుల్స్, ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్ సేఫ్టీ అవైలబుల్ పాపులేషన్, డిఎల్టీ అవైలబుల్ పాపులేషన్, పీకే అవైలబుల్ పాపులేషన్, ఎన్రోల్డ్ పాపులేషన్. సో ఆల్ ద వేరియబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వేరియబుల్స్ రిక్వైర్డ్ వేరియబుల్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకొని నేను ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను వర్క్ లైబ్రరీలో. ఓకే, వై? బికాస్ మనం యాడమ్ డేటా సెట్ లో ఉన్న ఏడిఎస్ఎల్ ని మనం కదిలీయకూడదండి. వి జస్ట్ టేక్ దట్ యాడమ్ డేటా సెట్ యాజ్ రిఫరెన్స్ డేటా సెట్, బట్ విల్ బి క్రియేటింగ్ న్యూ డేటా సెట్ ఇన్ వర్క్ లైబ్రరీ టు క్రియేట్ ద రిపోర్ట్. అర్థమవుతుందా? ఇలా రిపోర్ట్ జనరేట్ చేయాలి ఈ వేరియబుల్స్ యూజ్ చేసుకొని. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఐఎమ్ రైటింగ్ డేటా అని రాసి ఏడిఎస్ఎల్ అనే డేటా సెట్ కొత్తది క్రియేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆస్కింగ్ సాస్ టు టేక్ ద డేటా ఫ్రమ్ యాడమ్ డాట్ ఏడిఎస్ఎల్. ఇది ఐడియా ఉందా సెట్ కాన్సెప్ట్? సో యాడమ్ అనే లైబ్రరీలో ఏడిఎస్ఎల్ అనే డేటా సెట్ నుంచి కాపీ చేసుకోమన్నాడు. దెన్ ఐఎమ్ ఆస్కింగ్ సాస్ టు కీప్ ఓన్లీ ద వేరియబుల్స్. కీప్ అంటే తెలుసు కదా, ఇట్ విల్ కీప్ ఓన్లీ ద రిక్వైర్డ్ వేరియబుల్స్. సో ఐఎమ్ ఆస్కింగ్ సాస్ టు కీప్ ఓన్లీ యూ సబ్జెక్ట్ ఐడి. ఈ వేరియబుల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, యూ సబ్జెక్ట్ ఐడి, నెక్స్ట్ వేరియబుల్ ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్, నెక్స్ట్ వేరియబుల్ డిఎల్టీ ఈవిఎల్ ఎఫ్ఎల్, డిఎల్టీ అవైలబుల్ పాపులేషన్, దెన్ పీకే ఈవిఎల్ ఎఫ్ఎల్, ఈఎన్ఆర్ఎల్ ఎఫ్ఎల్. ఓకే, దెన్ రన్. సో నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో ఈ డేటా సెట్ అనేది ఏడిఎస్ఎల్ డేటా సెట్ వర్క్ లైబ్రరీలో క్రియేట్ అవుతుంది నాకు. ఓకే, వెన్ ఎవర్ మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఇమీడియట్ గా ఆ ప్రోగ్రామ్ కంట్రోల్ ఎస్ చేయండి, సో సేవ్ అవుతుంది. దెన్ యూ చెక్ ద లాగ్ చెక్ చేస్తే వేరియబుల్ ఎస్ఏఎల్ఎల్ అని ఇచ్చాను, ఐ గేవ్ ద రాంగ్ వేరియబుల్. ఓకే, అందుకనే ఎర్రర్ వస్తుంది. ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్. ఓకే, నో ఐ ఎగ్జిక్యూట్. అందుకనే లాగ్ అనేది ఇంపార్టెంట్ అండి. లాగ్ విల్ టెల్ యూ వేర్ యు ఆర్ డూయింగ్ ద మిస్టేక్స్. చూడండి ఇప్పుడు ఏం రావట్లా మిస్టేక్స్. సో లెట్ ఓపెన్ ద వర్క్ లైబ్రరీ అండ్ చెక్ ద ఏడిఎస్ఎల్ డేటా సెట్. ఏడిఎస్ఎల్ డేటా సెట్ లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు జనరేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లాగా జనరేట్ చేయాలి, సింపుల్. అర్థమైందా? ఈ డేటా సెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ రిపోర్ట్ లాగా జనరేట్ చేయాలి. ఆ రిపోర్ట్ లాగా జనరేట్ చేయాలి అంటే హౌ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైటిల్స్ చూద్దామండి. ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, 1 ఇదొక టైటిల్, ఇదొక టైటిల్, ఇదొక టైటిల్, 3 టైటిల్స్ ఉన్నాయి. అలానే ఫుట్ నోట్ ఉంది ఒకటి. ఓకే, ఇదొక ఫుట్ నోట్. సో ఆ ఫుట్ నోట్స్ టైటిల్స్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ మనం టైటిల్స్ ఎలా జనరేట్ చేయాలో ఐడియా ఉందా? గ్లోబల్ ఆప్షన్స్ అండి ఇవి, ఏం లేదు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టిఐటిఎల్ఈ టైటిల్ అని ఇచ్చి నేను దే ఆర్ 3 టైటిల్స్ కాబట్టి టైటిల్ 1, టైటిల్ 2, టైటిల్ 3 అని ఇస్తున్నాను. ఓకే, సో టైటిల్ 1 అని ఇచ్చి నేను జస్టిఫికేషన్ ఇస్తున్నాను. జస్టిఫికేషన్ ఎందుకు అంటే అలైన్మెంట్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ రిపోర్ట్ ఉంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, టైటిల్ 1 జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇస్తున్నాను విత్ ఇన్ కొటేషన్స్. నా ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, దెన్ టైటిల్ 2 సారీ ఇక్కడ సెమీకోలన్.
సెమికోలన్. జస్టిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. వై? బికాస్ సెకండ్ టైటిల్ కూడా నాకు జస్టిఫికేషన్ అలైన్మెంట్ లెఫ్ట్ సైడే ఉంది. సో ఐఎమ్ గివింగ్ జస్టిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. విత్ ఇన్ కొటేషన్స్ ఆ టైటిల్ నేను ఇస్తాను. టైటిల్ 3 జస్టిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నాకు సెంట్రల్లో ఉంది, సో ఐ విల్ బి గివింగ్ సి. ఓకే, సి, దెన్ విత్ ఇన్ కొటేషన్స్ సెమికోలన్. ఇప్పుడు ఫుట్ నోట్ వచ్చేసి ఇది కూడా నాకు లెఫ్ట్ లో ఉంది కాబట్టి జస్టిఫికేషన్ నేను ఎల్ అని ఇస్తున్నాను. ఓకే, ఓకే జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ విత్ ఇన్ కొటేషన్స్ ఐఎమ్ పేస్టింగ్ ద టైటిల్ ఫుట్ నోట్. ఓకే, ఫుట్ నోట్ అయిపోయింది. దెన్ మనకి ఓరియంటేషన్ అని ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ మాక్ షెల్ విల్ బి హ్యావింగ్ సమ్ ఓరియంటేషన్. ఆ ఓరియంటేషన్ ఎలా కనుక్కోవాలి అంటే, ఇఫ్ యు సీ ద పేజ్ లేఅవుట్, ఇక్కడ ఓరియంటేషన్ అని కనిపిస్తుంది కదండి. అవును వెన్ యూ క్లిక్ ఆన్ దట్ యూ కెన్ సీ వెదర్ ఇట్ ఈస్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. దాని మీద చెక్ చేసి ఉంది ఆల్రెడీ ల్యాండ్స్కేప్ అని కనిపిస్తుందా. సో ఓరియంటేషన్ మనం ల్యాండ్స్కేప్ లోనే తీసుకోవాలి, ఎందుకంటే మన మాక్ షెల్ లో వాళ్ళు ల్యాండ్స్కేప్ రిప్రజెంట్ చేశారు. సో వీ షుడ్ బి టేకింగ్ ఇన్ ద సేమ్ వే. సో నేనేం చేస్తున్నానంటే ఆప్షన్స్ ఓరియంటేషన్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండ్స్కేప్. క్లియర్? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? టైటిల్స్ ఇచ్చాను, దాని తర్వాత ఫుట్ నోట్ క్రియేట్. సారీ, డేట్ అలైన్ చేయలేము. అర్థం కాల. డేట్ అదే డేట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందండి మాక్ షెల్స్ లో. లైక్ ఫార్మాట్స్ లో, ఆర్టీఎఫ్ ఫార్మాట్స్ లో ఆటోమేటిక్ గా ఈ డేట్ అండ్ టైం అనేది జనరేట్ అవుతుంది. ఐ విల్ షో యూ. ఓకే, ఈ పేజ్ నెంబర్స్, డేట్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకే, నౌ టైటిల్స్ లో మనము సబ్జెక్ట్ నంబర్ అవి అవసరం లేదా, ఓన్లీ ఇవి మాత్రమే ఉంచితే సరిపోతుందా? అదేనండి, ఇది ప్రాక్ రిపోర్ట్ లో వస్తాయి ఇవన్నీ. ఓకే ఓకే, ఇది ఓన్లీ టైటిల్స్ అండి. ఓకే, టైటిల్స్ అనేవి గ్లోబల్ ఆప్షన్స్. సో అవి యాక్టివేట్ చేసి ప్రాక్ రిపోర్ట్ యూజ్ చేసుకొని మనం ఇవన్నీ జనరేట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ అదే. ఓకే ఓకే ఓకే, ఈ రిపోర్ట్ జనరేట్ చేయాలి అంటే వీ షుడ్ యూజ్ ఓడిఎస్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ఓడిఎస్? అవుట్పుట్ డెలివరీ సిస్టమ్. ఐడియా ఉందా? సారీ ఐడియా లేదు. నో ప్రాబ్లం. టేబుల్స్ ఓడిఎస్ అంటే టేబుల్స్ ఏం చెప్పలేదు మాకు. ఓకే, నో ప్రాబ్లం అండి. ఓడిఎస్ అంటే ఏం లేదండి, అవుట్పుట్ డెలివరీ సిస్టమ్. అంటే ఈ రిపోర్ట్ మొత్తము, ఈ డేటా సెట్ లో ఉన్న డేటా మొత్తము నాకు అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ యూజ్ చేసుకొని పీడిఎఫ్. ఐడియా ఉందా మీకు? పీడిఎఫ్ టెక్స్ట్ ఫైల్. సేమ్ అలానే మన రిపోర్ట్స్, లైక్ క్లినికల్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టీఎఫ్ ఫార్మ్ అండి, రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. పీడిఎఫ్ ఎలా అయితే ఉంటుందో ఆర్టీఎఫ్ కూడా అట్లా. ఎలా చెప్తాము ఆర్టీఎఫ్ అంటే, ఇఫ్ యు సీ యువర్ లిస్టింగ్స్ ఓపెన్ చేసి మీరు లిస్టింగ్ చూసుకుంటే యూ కెన్ సీ టైప్ వచ్చేసి రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ అని ఉంది. అవునా కదా? కనిపిస్తుందా? అవును కనిపిస్తుంది. యా, సేమ్. సో మాక్షల్ ఎలా అయితే ఇచ్చాడో అలానే తీసుకోవాలండి. మనకి ఇక్కడ పీడిఎఫ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఓడిఎస్ ఆర్టీఎఫ్ విల్ బి రైటింగ్ పీడిఎఫ్. ఓకే హెచ్టిఎంఎల్ అయితే హెచ్టిఎంఎల్ అని రాస్తాం, కానీ ఎవ్రీ టైమ్ విల్ బి రిపోర్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టీఎఫ్ ఓన్లీ అండి. మోస్ట్లీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ విల్ బి జనరేటింగ్ రిపోర్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టీఎఫ్ ఫార్మాట్ ఓన్లీ, రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ డేటా మొత్తము ఓడిఎస్ అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ ద్వారా ఆర్టీఎఫ్ ఫైల్లోకి కన్వర్ట్ చేయమంటున్నాను. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ దిస్ పాత్ ఓడిఎస్ ఆర్టీఎఫ్ ఫైల్. సో నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి అండి. ఎక్కడ జనరేట్ చేయాలి అంటే నాకు అవుట్పుట్ ఫోల్డర్స్లో జనరేట్ అవ్వాలి. ఇదే స్టడీ ఫోల్డర్లో నాకు అవుట్పుట్స్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో లిస్టింగ్స్ అనే ఫోల్డర్లో, ఓకే లెట్ మీ క్లియర్ ఆల్ దిస్, లిస్టింగ్స్ అనే దాంట్లో నాకు జనరేట్ అవ్వాలి అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే అర్థమైందా? సో ఆ పాత్ అనేది నేను కాపీ చేసి ఆ పాత్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను విత్ ఇన్ కొటేషన్స్. ఓకే ఆ పాత్ ఇక్కడ ఫోల్డర్ పాత్ పేస్ట్ చేశాను, కానీ ఈ అవుట్పుట్ కి నేను ఒక నేమ్ ఇవ్వాలి. సో ఆ నేమ్ ఇవ్వడానికి నేను స్లాష్ ఇచ్చేసి, సేమ్ స్లాష్ అండి, ఏ స్లాష్ అయితే ఉందో అన్నిటికీ అదే స్లాష్ ఇచ్చి, ఈ పాత్ కి నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఈ హెడ్డింగ్ లో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 162111 అనేసి అది ఇచ్చేసి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను డాట్ ఆర్టీఎఫ్ అనేసి. ఎందుకంటే ఆర్టీఎఫ్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫైల్ కి నేను ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. క్లియర్? సెమీకోలన్. సో ఆటోమేటిక్ గా మనకి ఈ ఓడిఎస్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ చేసామో అవుట్పుట్ డెలివరీ అంటే ఇక్కడ ఉన్న డేటాని అవుట్పుట్ గా క్రియేట్ చేసి ఈ ఆర్టీఎఫ్ ఫైల్ గా జనరేట్ చేసిద్ది. మనం ఏ ఫోల్డర్ అయితే పాత్ ఇచ్చామో ఆ ఫోల్డర్ లో ఏ పేరు అయితే ఇచ్చామో ఆ పేరుతో ఎక్స్టెన్షన్ తో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ చేసి ఈ ఫార్మాట్ లో ఇస్తుంది. ఓకే,
క్లియర్ ఇక్కడ దాకా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ ఆ, పాత్రలో? లేవు. ఓకే. దెన్ నెక్స్ట్. ఓకే, ఫైన్. ఆర్టీఎఫ్ క్రియేట్ చేస్తున్నాము. ఈ డేటా సెట్ లో ఉన్న డేటాని మనము ఈ ఆర్టీఎఫ్ అవుట్పుట్ లో మనం ఎలా క్రియేట్ చేయగలము? బై యూజింగ్ ప్రాక్ రిపోర్ట్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ప్రాక్ రిపోర్ట్? ఆ, యా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ రైటింగ్ ప్రాక్ రిపోర్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు మన డేటా సెట్ ఏదైతే ఉందో అది. ఏం లేదండి, ఒక ప్రొసీజర్ చేయమంటున్నాను. రిపోర్ట్ అనే ప్రొసీజర్ అంటే నా డేటా సెట్ ఏడిఎస్ఎల్ డేటా సెట్ మొత్తం ఒక రిపోర్ట్ ఫామ్ లో జనరేట్ చేయమంటున్నాను. సో ప్రాక్ రిపోర్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఏడిఎస్ఎల్ నో డబ్ల్యూ ఎన్ఓ డబ్ల్యూడి. ఎనీ ఐడియా అబౌట్ దిస్? లేదు. ఏం లేదు. జస్ట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు ప్రింట్ ఎనీవేర్, నో విండో. ఎక్కడ ప్రింట్ చేయవద్దు, డైరెక్ట్ గా అవుట్పుట్ లో జనరేట్ చేయమని చెప్తున్నాను. ఓకే. దెన్ స్ప్లిట్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్. స్ప్లిట్ ఆప్షన్ ఐడియా ఉందా? ఆ, యా. స్ప్లిట్ ఆప్షన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ లైన్ లో, నంబర్ అనేది సెకండ్ లైన్ లో ఉంది కాబట్టి అది స్ప్లిట్ చేయడానికి మనము వీఆర్ యూజింగ్ దిస్ ఆప్షన్ స్ప్లిట్ అనేసి. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఇదైనా ఇవ్వచ్చు, స్టార్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, యాజ్ యూ విష్. ఓకే. స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. దెన్ స్టైల్ ఇస్తున్నాను. అవుట్పుట్ కి నేను ఒక స్టైల్ ఇస్తున్నాను. ఇది ఎందుకు ఇస్తున్నానో నేను చెప్తాను. విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్ అవుట్పుట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% అని ఇస్తున్నానండి. ఓకే. దెన్ మిస్సింగ్ డేటా ఏదైనా ఉంటే ఆ మిస్సింగ్ డేటా కూడా నాకు రావాలి కాబట్టి నేను మిస్సింగ్ ఇస్తున్నాను. ఇక్కడ దాకా క్లియరా అండి? ఇది నేను చెప్తాను. ఇది ఏం లేదు, స్టైల్ అవుట్పుట్ విడ్త్ తీసుకోవాలి 100% అంటే ఈ కంప్లీట్ అవుట్పుట్ విడ్త్ కి నేను ఒక 100% అసైన్ చేస్తున్నానండి. ఓకే. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ కి ఎంతో కొంత విడ్త్ నేను అసైన్ చేస్తాను. ఇది 20%, ఇది 20%, ఇది 20%, ఇది 20. అలాగా నేను ఈక్వల్ పార్ట్స్ లో నాకు కరెక్ట్ గా రావడానికి నేను అలైన్మెంట్ ఇస్తున్నాను. ఓకే. డివైడ్ చేస్తున్నాను. ఓకే. కంప్లీట్ పేజ్ 100% గా చేసి దాంట్లో 20% ఇది, 20% ఇది, 20% ఇది అని చెప్తాను. ఓకే. ఓకే. ఈ ప్రాక్ స్టెప్ లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? క్లియర్. నౌ ఐఎమ్ కాలింగ్ ద కాలమ్స్. COLUMN కాలమ్ అని రాసి నాకు ఏ ఏ కాలమ్స్ లో కావాలో ఆ కాలమ్స్ ఈ సబ్జెక్ట్ ఈ వేరియబుల్స్ నేను కాల్ చేస్తున్నానండి. కాల్ చేసిన తర్వాత దెన్ ఐఎమ్ డిఫైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్. ఇప్పుడు డిఫైన్ ఫస్ట్ వేరియబుల్ ఏమిటిది అంటే యాజ్ పర్ మార్క్షల్ ప్రకారం యూ సబ్జెక్ట్ ఐడి కదండి నా ఫస్ట్ వేరియబుల్. సో నేను ఆ డిఫైన్ చేస్తున్నాను. డిఫైన్ యూ సబ్జెక్ట్ ఐడి స్లాష్ ఆర్డర్ అని రాస్తున్నానండి. ఆర్డర్ అంటే యాజ్ పర్ యూ సబ్జెక్ట్ ఐడి సార్ట్ అయిపోతుంది, ఆర్డర్ అయిపోయి యూ సబ్జెక్ట్ ఐడి 1 by 1 మనకి రిపోర్ట్ లో జనరేట్ అయిపోతుంది. ఓకేనా? దెన్ ఐఎమ్ గివింగ్ ద లేబుల్. ఇక్కడ మనకి లేబుల్ ఏముందండి, సబ్జెక్ట్ నంబర్ అని ఉంది. సో ఆ లేబుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను అండి. డిఫైన్ యూ సబ్జెక్ట్ ఐడి అనేసి సబ్జెక్ట్ నంబర్ అనేసి చేసి నాకు సబ్జెక్ట్ అనేది ఒక లైన్ లో, నంబర్ అనేది ఒక లైన్ లో రావాలి కదా. సో ఐఎమ్ సెపరేటింగ్ ఇట్ విత్ స్ప్లిట్ ఆప్షన్. స్ప్లిట్ లో నేను బార్ తీసుకున్నాను కాబట్టి ఆ బార్ తో స్ప్లిట్ చేస్తున్నాను. సో దట్ సబ్జెక్ట్ అనేది ఒక లైన్ లో వస్తుంది, నంబర్ అనేది నాకు ఒక లైన్ లో వస్తుంది. ఓకే. క్లోజింగ్ ద కొటేషన్స్. క్లియరా? ఓకే. నేను ఇప్పుడు దీనికి ఒక స్టైల్ ఇస్తున్నాను. STLY. సారీ. స్టైల్ ఇచ్చేసి కాలం ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్ జస్ట్ ఈజ్ ఈక్వల్ టు అలైన్మెంట్ నేను లెఫ్ట్ అలైన్మెంట్ ఇస్తున్నాను. జస్టిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చి అలైన్మెంట్ లెఫ్ట్ ఇచ్చి సెల్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20% అని ఇస్తున్నానండి. ఓకే. క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్. అలానే సేమ్ స్టైల్ హెడర్ ఇస్తున్నాను. హెడర్ కూడా సేమ్ అలైన్మెంట్ జస్టిఫికేషన్ ఈజ్ ఎల్ సెల్ విత్ ఈజ్ 100. ఏం లేదండి, ఇక్కడ నేను 100% డివైడ్ చేశాను కదా అవును. కంప్లీట్ అవుట్పుట్. దాంట్లో ఈ హెడర్ లో 20% సబ్జెక్ట్ నెంబర్ కి ఇస్తున్నాను. అలానే ఈ కాలం ఈ బాడీ పార్ట్ లో ఏదైతే ఉందో 20% అది నేను సబ్జెక్ట్ ఐడికి ఇస్తున్నాను. దీంట్లో 20 నేను ఇస్తున్నాను. ఓకే. కంప్లీట్ ఇది 100%. ఈ హెడర్ లో 100% ఉంది, ఈ బాడీ పార్ట్ లో 100% ఉంది. సో దీంట్లో 20%, దీంట్లో 20% నేను ఈ సబ్జెక్ట్ నంబర్ కి అసైన్ చేస్తున్నాను. క్లియర్? అవుట్ ఆఫ్ దిస్ 100, 20% నేను దీనికి అసైన్ చేస్తున్నాను. అలానే దెన్ ఐఎమ్ డన్ విత్ దిస్. నౌ ఐఎమ్ గివింగ్ సెమీకోలన్. The same way I'm going to define all other variables. Next variable SAFFL. SAFFL ఇచ్చి I should instead of order I just want to display.
అంటే ఈ యూ సబ్జెక్ట్ ఐడి ఏదైతే ఉందో నేను ఎప్పుడైతే ఆర్డర్ అని రాశానో ఆటోమేటిక్గా అది సార్ట్ అయిపోతుందండి. ఓకే, అది పర్టికులర్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుంది మన అవుట్పుట్లో. సో నేను ఆర్డర్ అని రాస్తున్నాను ఇక్కడ. మిగతా వేరియబుల్స్ ఆర్డర్ అవసరం లేదు, అది జస్ట్ ఎట్లా ఉన్నాయో అలా డిస్ప్లే అవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ డిస్ప్లే హియర్ ఫర్ ఆల్ అదర్ వేరియబుల్స్. ఓకే. ఓకే, ఎస్ఏఎఫ్ఎఫ్ఎల్ డిస్ప్లే ఇచ్చి దాని యొక్క లేబుల్ మోక్షల్లో ఏమైతే ఇచ్చారో సేఫ్టీ పాపులేషన్, సేఫ్టీ అనేది ఫస్ట్ లైన్, పాపులేషన్ సెకండ్ లైన్, కాబట్టి నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి స్ప్లిట్ చేసేస్తున్నాను. ఓకే, స్ప్లిట్ చేస్తున్నాను. డన్. ఇది కూడా 20% నేను అసైన్ చేస్తున్నాను. అలాగా వీ కెన్ డిఫైన్ ఫర్ ఆల్ అదర్ వేరియబుల్స్ డిఎల్టీ అవైలబుల్ పాపులేషన్, అది కూడా డిస్ప్లేనే ఉండాలి. దెన్ ఐఎమ్ గివింగ్ డిఎల్టీ అవైలబుల్ పాపులేషన్ హియర్. ఓకే, అది కూడా స్ప్లిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరియబుల్ పీకే అవైలబుల్ పాపులేషన్. సో మనకి లేబుల్ ప్రకారం ఏమైతే ఉందో ఆ లేబుల్ నేను జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. లాస్ట్ వేరియబుల్ వచ్చేసి ఎన్రోల్డ్ పాపులేషన్. క్లియర్? యా. ఇప్పుడు ఇఫ్ యు సీ హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, 1 2 3 4 5. అంటే ఇక్కడ 20, ఇక్కడ 20, 5 2s 100 కదండి. సో రిమెంబర్, ఇక్కడ 100% అవుట్పుట్ విడ్త్ ఇస్తే మనకి కంప్లీట్ 100% అవ్వకూడదండి. ఇట్ షుడ్ బి బిలో 100%. సో దట్ ఈస్ వై ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 99, లైక్ 19%. సో ఇఫ్ యూ యాడ్ ఎవ్రీథింగ్, యాడ్ చేసుకుంటూ వెళ్తే 20 20 40 60 80 19 అయితే 99. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీటింగ్ 100 కంప్లీట్ అయితే మనకి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా రాదండి, డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. కంప్లీట్ 100 ఎప్పుడు అవ్వకూడదు, ఇట్ షుడ్ బి బిలో 100, అట్లీస్ట్ 99 ఉండాలి. ఓకే, సో ఐఎమ్ డన్ విత్ దిస్. దెన్ నేను ఆఫ్ చేస్తున్నాను, రన్ చేసేసి ఎండ్ చేస్తున్నాను. దెన్ దాని తర్వాత ఇక్కడ మనం అవుట్పుట్ ఓడిఎస్ అనేది, అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ అనేది ఓపెన్ చేసామండి. ఆ అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ ఓపెన్ చేసి ఈ రిపోర్ట్ అనేది దాంట్లో రావాలి అని చెప్తున్నాను. అర్థమవుతుందా? అర్థమైంది. దెన్ ఐ నీడ్ టు క్లోజ్ దట్ ఓడిఎస్, అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ ఆల్ ఆల్ క్లోజ్ అని. మనం క్లోజ్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుందండి. ఫర్ షూర్ యూ నీడ్ టు రైట్ దిస్ ఎట్ ద ఎండ్. అంటే అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ ఇంతటితో అయిపోయింది, క్లోజ్ చేసి అవుట్పుట్ అనేది జనరేట్ చేయమని చెప్తున్నాను. సో నేను మొత్తం అయిపోయింది, డేటా సెట్ క్రియేట్ చేశాను, టైటిల్స్ క్రియేట్ చేశాను, ఫుట్ నోట్ క్రియేట్ చేశాను, ఓరియంటేషన్ చెప్పాను, అవుట్పుట్ దేంట్లో సేవ్ అవ్వాలి, ఏ పేరుతో సేవ్ అవ్వాలో చెప్పాను, ప్రాక్ రిపోర్ట్ కాన్సెప్ట్ నేను ఏ డేటా సెట్ నుంచి తీసుకోవాలో చెప్పాను. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ డిఫైన్ చేసి నేను అవుట్పుట్ అనేది క్లోజ్ చేశానండి. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో నా ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా అయితే నాకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. యూ కెన్ సీ ద లాగ్ చూసుకుంటే మీకు లాగ్లో ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఆటోమేటిక్గా మీ ప్రోగ్రామ్ అనేది రాంగ్ అని తెలిసిపోతుంది. ఓకే, సి వి గాట్ సమ్ ఎర్రర్. ఓకే, ఎస్ఎఫ్ఎఫ్ఎల్ ఈజ్ నాట్ బిట్వీన్ 1 and 69. అదేం లేదండి, లైక్ ఇక్కడైతే విడ్త్ రాంగ్ వస్తుంది. ఇఫ్ యూ చేంజ్ ద విడ్త్ దట్ ఈస్ ఎనఫ్. ఎస్ఎఫ్ఎఫ్ఎల్ని 20 నుంచి 19 అలాంటి ఏం లేదు, అది విడ్త్ మోడిఫికేషన్ అండి, అంతే. ఓకే. దానివల్ల ఎర్రర్ వస్తుంది. మిగతా ప్రోగ్రామ్ వైజ్లో మనకి ఎర్రర్ అనేది ఎక్కడా లేదు. ఓకే, అది మనం చేంజ్ చేస్తే పోతుంది. ఐ విల్ షో యూ అగైన్. ఇఫ్ యూ సీ వి గాట్ ద రిపోర్ట్ ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయింది, అవునా కదా? ఇఫ్ యూ అవును. సీ ద అవుట్పుట్ ఫోల్డర్లో లిస్టింగ్స్లో మనకి ఆ రిపోర్ట్ అనేది ఫామ్ అయింది, రిచ్ టెక్స్ట్ ఫార్మాట్, ఆర్టీఎఫ్ ఫార్మాట్లో. ఓకే, డేటా సెట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో సబ్జెక్ట్ నెంబర్, ఏ సబ్జెక్ట్ నెంబర్ సేఫ్టీ పాపులేషన్ లో ఉంటే వై అని ఉంటుంది, లేకపోతే ఎన్ అని ఉంటుంది. అర్థమవుతుందా? ఎన్ ఈస్ ఫర్ నో, వై ఈస్ ఫర్ ఎస్. సో ఇట్ ఈస్ టెల్లింగ్ which patient is under safety population, which patient is under DLT, which patient is under PK, which patient is under enrolled. ఎవరు ఎన్రోల్ అయ్యారు, ఎవరు పీకేలో ఉంటున్నారు, ఎవరు డిఎల్టీలో ఉంటున్నారు, ఎవరు సేఫ్టీలో ఉంటున్నారు, క్లియర్గా రిపోర్ట్ జనరేట్ ఒకటి క్రియేట్ చేశాము. ఓకేనా? ఉమ్. కానీ ఇఫ్ యు సీ యువర్ ఆర్టీఎఫ్ లైక్ మాక్షల్ మాత్రం ఇట్లా ఉంది, కొంచెం అవును. డిఫరెంట్గా లేదా? అవును. సో అలాగా రావాలి అంటే, సో విల్ బి హ్యావింగ్ సమ్ స్టైల్స్ అండి. రియల్ టైంలో కూడా మనకి ఏం చేస్తారు అంటే, మీ క్లయింట్ అయినా ప్రొవైడ్ చేస్తాడు, లేకపోతే మీ కంపెనీ అయినా ఒక ఫార్మెట్ అనేది యూజ్ చేస్తారు. మాక్షల్ ఫార్మెటే యూజ్ చేస్తారు. ఎలా అంటే స్టైల్ ఒకటి యూజ్ చేస్తారు. అవి కూడా మనకి ప్రాజెక్ట్ ఫోల్డర్లో, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో ఒక మ్యాక్రో ప్రోగ్రామ్ ఉంటుంది. మ్యాక్రోస్ ఐడియా ఉందా?
ఆ, ఇక్కడ చూడండి ఆర్టీఎఫ్ టెంప్లెట్ అనేసి. సో మీరు టేబుల్స్ క్రియేట్ చేసినా లేకపోతే లిస్టింగ్స్ క్రియేట్ చేసినా ఇదే ఆర్టీఎఫ్ ఫార్మెట్, ఇదే టెంప్లెట్ యూజ్ చేస్తాము టీఎల్ఎఫ్స్ కి, ఫిగర్స్ కూడా. ఓకే. సో ఆ మ్యాక్రో ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేయమండి. ఈ మ్యాక్రో ప్రోగ్రామ్, ఈ టెంప్లెట్ ఆర్టీఎఫ్ టెంప్లెట్ అనేది ఆటోమేటిక్ గా మీ క్లయింట్ అయినా లేకపోతే మీ కంపెనీ అయినా ఎప్పుడు ఫాలో అవుతుంది. ఆ ఫార్మెట్ మనం యూజ్ చేస్తాం. ఓకే. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ టెంప్లెట్. అది కాపీ చేసుకొని ఆ టెంప్లెట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈ డేటా సెట్ తర్వాత ఆ టెంప్లెట్ ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, కాపీ పేస్ట్ అంతే. ఆ టెంప్లెట్ మ్యాక్రో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ మ్యాక్రో ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఈ మ్యాక్రో ప్రోగ్రామ్ ఎక్కడ అసైన్ చేయాలి అంటే ఈ మ్యాక్రో ప్రోగ్రామ్ యొక్క పేరు ఏమంటే డిఫైన్ స్టైల్స్ డాట్ అని ఉంది. ఓకేనా. సో ఈ స్టైల్స్ డాట్ టెస్ట్ అనేది తీసుకుని నేను ఈ పాత్ ఏదైతే ఉందో ఓడిఎస్ ఆర్టీఎఫ్ ఫైల్లో ఈ ఫైల్ కి ఆ టెంప్లెట్ అసైన్ చేయాలి అని చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ టెస్ట్ అని ఇస్తున్నాను. అర్థమైందా? ఓకే. సో ఎప్పుడైతే నేను ఇది ఇచ్చానో ఆటోమేటిక్ గా నాకు ఆ టెంప్లెట్ అనేది ఈ ఆర్టీఎఫ్ అవుట్పుట్ మీద యాక్టివేట్ అవుతుందండి. ఓకే. Now I am executing. Now what I am doing is I am closing that RTF template. Now I am executing the program. ఏం లేదు, ఈ టెంప్లెట్ యొక్క మ్యాక్రో ప్రోగ్రామ్ కాపీ చేసి ఆ పాత్ కి ఆ టెంప్లెట్ పేరు ఇచ్చాను, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అనేసి. నౌ నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశానో నాకు రిపోర్ట్ అనేది సేమ్ మాక్షల్ ప్రకారం వస్తుంది. సి నో ఎర్రర్. నౌ మాక్షల్ ప్రకారం వచ్చింది, ఆల్మోస్ట్ ఉమ్, సేమ్ వచ్చింది. కానీ అవును. సి ఈ ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నది జస్ట్ ఫర్ అవర్ కన్ఫర్మేషన్, మనకి ప్రోగ్రామర్ నోట్స్ ఇది. ఓకేనా. ఇది ఓకే. మనం పాపులేట్ చేయము, ఓన్లీ సబ్జెక్ట్ నంబర్ ఇవే. దట్ ఈస్ వై విల్ బి గెటింగ్ ఓన్లీ సబ్జెక్ట్ నంబర్ అవే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ సంథింగ్ ఇక్కడ చూడండి, డేట్ ఆటోమేటిక్ వచ్చిందా? డేట్ అవును. థర్స్డే ఎందుకు వస్తుంది అంటే నా సాఫ్ట్వేర్ ప్రకారం డేట్ వచ్చేసి ఇది అండి. సో దట్ ఈస్ వై ఇట్లా వస్తుంది, September 4th 2014 అనేసి. రియల్ టైంలో టుడేస్ డేటే వచ్చింది, ఈ రోజు డేటే వచ్చింది. పేజ్ నెంబర్ అనేది 1 2 లైక్ ఎన్ని పేజెస్ జనరేట్ అయితే అన్ని పేజెస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఇది అనేది టైం డేట్ పేజ్ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందండి. ఓకే. ఓకే. టైటిల్స్ మనం ఇచ్చిన టైటిల్సే వస్తున్నాయి, ఫుట్ నోట్ మనం ఇచ్చిందే వస్తుంది. ఇది కూడా కంప్లీట్ సేమ్ యాజ్ పర్ మాక్షల్ వస్తుంది. కానీ మాక్షల్ కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, చెప్తారా నాకేదో? ఇఫ్ యు సీ మాక్షల్ కి మనకి వచ్చిన రిపోర్ట్ కి లైక్ వెరీ మైన్యూట్ డిఫరెన్స్. యు సీ ఇక్కడ ఒక లైన్ ఉంది నేను సబ్జెక్ట్ నంబర్ అర్థమైంది పైన. యా, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఆ లైన్ జనరేట్ అవ్వాలా. ఆ లైన్ జనరేట్ అవ్వాలి అంటే వాట్ ఐ కెన్ డూ ఈస్, వన్ సెకండ్, ఐ నీడ్ టు రైట్ సమ్ ప్రోగ్రామ్ అండి. లెట్ మీ క్లోజ్ దిస్. నౌ నేను ఆ లైన్స్ జనరేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను అంటే అట్ ద ఎండ్ లో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఏం లేదు, ఆ లైన్స్ కి ఒక ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఈ ప్రోగ్రామ్ అయినా యూజ్ చేయొచ్చు. కంపెనీ టు ఈ ప్రోగ్రామ్ అనేది డిఫర్ అవ్వచ్చు. మీరు మీ కంపెనీలో ఇదే ప్రోగ్రామ్ రన్ చేసి మీరు లైన్స్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఓకే. ఎవరైనా లైక్ మాక్సిమం ఎవరు అడగరు, కానీ ఎవరైనా అడిగితే ఎలా క్రియేట్ చేస్తున్నారు లైన్స్ అంటే యూ కెన్ రైట్ దిస్ కంప్యూట్ బిఫోర్ పేజ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక లైన్ క్రియేట్ చేయమంటున్నాను. అర్థమవుతుందా? బిఫోర్ పేజ్ అనేసి సెమీకోలన్ ఒక లైన్ @1 ఒక లైన్ జనరేట్ చేయమంటున్నాను. ఆ లైన్ జనరేట్ చేయడానికి ఒక కోడ్ ఇస్తున్నానండి. క్యాప్ సింబల్, కొటేషన్స్ లో క్యాప్ సింబల్ ఇచ్చి సెమీ ఫ్లవర్ బ్రాకెట్ స్టైల్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్ లో అవుట్పుట్ విడ్త్ ఇస్ ఈక్వల్ టు 100%, బార్డర్ టాప్ విడ్త్ ఇస్ ఈక్వల్ టు 0.5 0.5 pt పిక్సెల్స్, క్లోజ్ బ్రాకెట్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్, క్లోజ్ కొటేషన్స్, సెమీకోలన్. ఓకే. దాని తర్వాత ఎండ్ చేయమంటున్నాను, ఆ లైన్ ఎండ్ చేయమంటున్నాను. క్లియరా? ఏం లేదు, పేజ్ స్టార్ట్ అవ్వక ముందు ఎక్కడ మార్క్షల్ లో పేజ్ అంటే హెడర్ స్టార్ట్ అవ్వక ముందు ఒక లైన్ రావాలి కాబట్టి ఆ లైన్ జనరేట్ చేస్తున్నాను. ఈ కోడ్ ఇచ్చి కంప్యూట్ బిఫోర్ పేజ్ లైన్ అనేది ఒకటి కంప్యూట్ చేయమంటున్నాను. ఆ లైన్ ఎలా క్రియేట్ చేయాలో దాని యొక్క ఫార్ములా ఇస్తున్నానండి. ఓకే. ఓకే. అండ్ ఎండ్ చేయమంటున్నాను లాస్ట్ లో. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కంప్యూట్ ఆఫ్టర్ పేజ్ అంటున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక లైన్ క్రియేట్ చేయమంటున్నాను. ఓకే. సేమ్ ఫార్ములా ఇచ్చి నేను ఇక్కడ బిఫోర్ అంటే బిఫోర్ వచ్చింది, ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ వచ్చింది. ఓకే. దెన్ ఇఫ్ యు సీ హియర్ నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే ఈ ఓడిఎస్ ఫార్మాట్ లో లైక్ అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ లో ఈ క్యాప్ సింబల్ అనేది రీడ్ అవ్వదు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ చూపించేది. ఓకే. ఇఫ్ నాట్ ఎర్రర్ చూపించకపోయినా ఇప్పుడు ఏం చేస్తుంది, నాకు ఏదైతే ప్రోగ్రామ్ రాశానో ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నాకు లైన్ రావాలి, ప్రోగ్రామ్ రాకూడదు. అవునా కదా? అవును. అది రావాలి అంటే ఆ క్యాప్ సింబల్ వల్లే మనకి ఆ ఎర్రర్ అనేది వస్తుందండి. ఆ క్యాప్ సింబల్ వల్లే మనకి ఆ లైన్స్ అనేది జనరేట్ అవ్వట్ల. సో ఆ క్యాప్ సింబల్ ఓడిఎస్ ఫార్మాట్ లో రీడ్ అవ్వదు. అది అవాయిడ్ చేయాలి అంటే హియర్ వి నీడ్ టు రైట్ వన్ వన్ కోడ్ అండి. ఒక చిన్న కోడ్ రాయాలి. ఏం కోడ్ అంటే వి నీడ్ టు రైట్ ఎస్కేప్ చార్ ఓడిఎస్ అవుట్పుట్ డెలివరీ ఎస్కేప్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్కేప్ చార్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ కొటేషన్ ఆ క్యాప్ సింబల్ 6 అంటే ఈ క్యాప్ సింబల్ వచ్చింది. ఓకేనా? ఈ క్యాప్ సింబల్ ఎక్కడైతే ఉందో అది ఇగ్నోర్ చేయమని చెప్తున్నాను. సో నౌ ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్ ఐ విల్ బి గెటింగ్ ద మాక్ షెల్, ఐ విల్ బి గెటింగ్ ద రిపోర్ట్ యాజ్ పర్ మై మాక్ షెల్. చూడండి ఇప్పుడు మాక్ షెల్ ఎగ్జాక్ట్ గా మాక్ షెల్ కి మ్యాచ్ అవుతుందా? అవును. క్లియర్ కదా? అవును. దిస్ ఇస్ హౌ వి క్రియేట్ ద లిస్టింగ్స్ అండి, రియల్ టైంలో కూడా. మ్మ్. ఓకే. సో మనం ఏం చేస్తున్నాము, ఏడిఎస్ఎల్ డేటా సెట్లో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తున్నాము. ఈ రిపోర్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే, సో ఈ రిపోర్ట్ మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తం సేవ్ చేసుకొని ఇలాగా నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు, ఆ ప్రోగ్రామ్ నాకు క్యూసీకి పంపించాలి అంటే యూ విల్ బి కాపింగ్ ద ప్రోగ్రామ్. ఈ లిస్టింగ్ ప్రోగ్రామ్ యొక్క పాత్ కాపీ చేసి మీరు నాకు మెయిల్ కానీ లేకపోతే టీమ్స్లో కానీ మనకి మెయిల్ లైక్ చెప్తారు, లైక్ దిస్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ డన్, లైక్ ఈ ప్రోగ్రామ్ నేను కంప్లీట్ చేశాను, జస్ట్ క్యూసీ చేయండి అనేసి. దెన్ నేనేం చేస్తాను అంటే సేమ్ సైమల్టేనియస్ ఇలాంటి ప్రోగ్రామ్ నేను రాసి నేను కంపేర్ చేస్తానండి బై యూజింగ్ ప్రాక్ కంపేర్ కూడా నేను చూపిస్తాను ఎలా చేయొచ్చు అనేసి. ఓకే, ఒక క్లాస్లో చూపిస్తాను, ప్రాక్ కంపేర్ చేస్తాను. సో మీ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్ జనరేట్ చేస్తే ఒకే రిపోర్ట్ వస్తుందో లేదో క్రాస్ చెక్ చేసుకొని అంతా ఓకే అయితే ఓకే అనేసి నేను చెప్తాను. సో మనము సబ్మిషన్కి వెళ్తాము క్లయింట్కి. ఓకే. క్లియర్? సో దిస్ ఇస్ హౌ వి క్రియేట్. సో లెట్ అస్ గో టు నెక్స్ట్ లిస్టింగ్. మొత్తం అయిపోయిన తర్వాత వి షుడ్ క్లిక్ ఆన్ కంట్రోల్స్ ఎస్. సేవ్ చేయాలండి. సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తే ప్రోగ్రామ్ మొత్తం సేవ్ అవ్వదు. ఓకేనా? ఓకే. యా, లెట్ మీ గో టు నెక్స్ట్ వన్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ లిస్టింగ్ టు. ఓకే. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను, మాక్షల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఒక లిస్టింగ్ కంప్లీట్ చేసాము కాబట్టి నెక్స్ట్ లిస్టింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇఫ్ యు సీ ఐఎమ్ ఓపెనింగ్ లైక్ మాక్షల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. దీంట్లో వాళ్ళు అడుగుతున్నారు అంటే దే ఆర్ ఆస్కింగ్ మీ టు టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సేమ్. ఈ హెడర్స్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, లిస్ట్ ఫుట్ నోట్ ఉంది, దాని తర్వాత 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి సబ్జెక్ట్ నంబరు, ఒకటి డేట్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. అంటే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే ఐడియా ఉందా ఆ, ఏమైనా? యా. సో ఐడియా ఉంది. లైక్ సో ఆ డేట్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ యొక్క డేట్, సబ్జెక్ట్ నంబర్ ఏ సబ్జెక్ట్ నంబరు, వాళ్ళ యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ యొక్క డేట్, అది అడుగుతున్నాడు. ఓకేనా? ఓకే. సో ఇది మాక్షల్, ఇది చాలా సింపుల్ అండి. ఇది కూడా మనం చూసినట్టు సేమ్ ఈ హెడర్ అనేది కాపీ చేస్తాము, లిబ్ నేమ్ ఇక్కడ దాకా. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, మీరు కాపీ పేస్ట్ చేయకండి. లైక్ డైరెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ రాయటానికి ట్రై చేయండి, సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నా డైరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాయడానికి ట్రై చేయండి, కాపీ పేస్ట్ మాత్రం చేయకండి. వై? బికాస్ మీరు కాపీ పేస్ట్ అలవాటు చేసుకుంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని సింటాక్స్ రాయమన్నప్పుడు రాయలేరు. ఓకే. యా. సో నేను ఇది కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ హెడర్స్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేయొచ్చు, కానీ లైక్ ప్రోగ్రామ్ అనేది కాపీ పేస్ట్ చేయకండి. ఓకే. యా. సో నౌ ఐఎమ్ సేవింగ్ దిస్ యాజ్ లిస్టింగ్ 2. ప్రోగ్రామ్ వచ్చేసి లిస్టింగ్ 2 సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ చేసేసి సేమ్ ఫోల్డర్లో నేను లిస్టింగ్ 2 అనేది ప్రోగ్రామ్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. లిస్టింగ్ 2 అనేది సేవ్ అవుతుంది. లిబ్ నేమ్ ఫస్ట్ కాల్ చేస్తున్నాను, దాని తర్వాత నేను డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. డేటా ఏడిఎస్ఎల్ అనేది డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. సెట్ యాడమ్ డాట్ ఏడిఎస్ఎల్ నుంచి తీసుకున్నాను. కీప్ రిక్వైర్డ్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్ కావాలి నాకు? యూ సబ్జెక్ట్ ఐడి ఒకటి కావాలి, దాని తర్వాత RFID. యా ఆర్ఎఫ్ఐసిడిటి, ఆ 2 కావాలి. ఓకే. సో ఆ 2 పెడుతున్నాను. దెన్ నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఉన్నాయో లేవో. ఉన్నాయి కాబట్టి నాకు డేటా సెట్ క్రియేట్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. నౌ ఐఎమ్ ఓపెనింగ్ ద
ADSL data set. If you open the ADSL data set, మనకి use subject ID ఉంది, reference informed consent date అని ఉంది. Okay, if you open the reference informed consent date, you can see the numerical values, like date అనేది numerical value, so it is in the form of numerical value. And మనకేం ఎట్లా ఉంది, డేట్ మంత్ ఇయర్ ఉంది, అవునా? కానీ మన రిపోర్ట్ లో చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇయర్ మంత్ డిడి. సో వాళ్ళు ఏమంటున్నారంటే జనరేట్ ద ఫార్మెట్, లైక్ ఈ ఫార్మెట్ లో జనరేట్ చేయమంటున్నారు. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ కన్వర్ట్ ద న్యూమరికల్ టు క్యారెక్టర్ 1. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. RFI CDT _ C is equal to అనేసి పుట్ ఫంక్షన్ తెలుసా మీకు? It will convert the numerical variables to character. So put of RFI CDT comma వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్, వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ YY ఇయర్ మంత్ DD 10 డాట్ అని ఇచ్చి క్లోజ్ యువర్ బ్రాకెట్ అండ్ సెమికోలన్. నాకు ఈ వేరియబుల్ తోనే అవసరం కాబట్టి ఆ వేరియబుల్ పెడుతున్నాను. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. నా సింటాక్స్ కరెక్ట్గా అయితేనే నాకు లాగ్లో ఎర్రర్ ఏది రాదు. దెన్ ఓపెన్ ద డేటా సెట్. డేటా సెట్ ఓపెన్ చేస్తే నాకు ఫార్మెట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇయర్ మంత్ డేట్ అనేది రిప్రజెంట్ అవుతుంది, యూ సబ్జెక్ట్ ఐడి ఉంది. క్లియర్ కదా? ఇప్పుడు నాకు కావాల్సిన డేటా సెట్ క్రియేట్ అయింది. ఇది నేను రిపోర్ట్లో జనరేట్ చేయాలి అంటే రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఈ లిస్టింగ్స్లో ఏదైతే నేను ఫస్ట్ లిస్టింగ్లో చేశానో ఈ మ్యాక్రోస్ దగ్గర నుంచి సేమ్ అంతా ఇక్కడ దాకా కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఇప్పుడు నా డేటా సెట్ పేరు ADSLA. ఫైన్, ADSLA పెడుతున్నా. ఫస్ట్ ఇది టైటిల్ 3 క్రాస్ చెక్ చేసుకోండి. లైక్ రియల్ టైంలో మేము ఏం చేస్తాము అంటే ఇట్లా కాపీ పేస్ట్ చేసుకొని క్రాస్ చేసుకుంటాము, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. బట్ మీరు ఏం చేస్తారు అంటే ప్రాక్టీస్ కాబట్టి డోంట్ కాపీ పేస్ట్ ఫ్రమ్ ద అదర్ ప్రోగ్రామ్, డైరెక్ట్లీ అగైన్ రైట్ ఫ్రమ్ ద టైటిల్, ఫుట్ నోట్, ఇవన్నీ మళ్ళీ రాయండి. అప్పుడే మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, టైటిల్ 1 టైటిల్ 2 సేమ్, టైటిల్ 3 డిఫరెంట్ కాబట్టి నేను ఇది కాపీ డిఫరెన్స్ లైక్ కాపీ చేంజ్ చేస్తాను. ఓకే, ఇది ఒకటి చేంజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ లిస్టింగ్ 2 ఒక్కటే పెట్టాలి ఫుట్ నోట్లో. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ లిస్ట్ 2. దెన్ ఈ పాత్లో ఐఎమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దిస్ వన్ అవుట్పుట్ ఫైల్ నేమ్ నేను చేంజ్ చేసి ఈ ఫైల్ నేమ్ ఇస్తాను. ఓకేనా? యా. దెన్ నాకు ఇక్కడ స్ప్లిట్ అవసరమా? లేదు. యా, సేమ్ లైన్ కాబట్టి స్ప్లిట్ అనేది తీసేస్తున్నాను నేను. ఓకే, నౌ నా వేరియబుల్స్ ఏంటిది? యూ సబ్జెక్ట్ ఐడి ఉంది, దాని తర్వాత నేను ఈ కొత్తది ఏదైతే క్రియేట్ చేశానో ఆ వేరియబుల్ RFI CDT _ C. ఓకే, సెమికోలన్. యూ సబ్జెక్ట్ ఐడి ఆర్డర్ రావాలి, సో నేను అలానే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ లేదు కాబట్టి సబ్జెక్ట్ నంబర్ స్పేస్ అదే వేస్తున్నాను. నెక్స్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ తీసుకున్నాను, RFI CDT _ C. నేను అది తీసుకొని ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్. సో డిస్ప్లే ఇచ్చేసి దాని యొక్క లేబుల్ ఏదైతే ఉందో ఆ లేబుల్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను యాజ్ పర్ మాక్షల్లో ఏది ఇస్తే అదే మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, డన్. 20% ఇస్తున్నాను చాలు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఐ కెన్ కాపీ పేస్ట్ ఫ్రమ్ హియర్. లైన్స్ క్రియేట్ చేయమని 2 లైన్స్ రన్స్, ODF రన్, ODF ఆల్ క్లోజ్, ODF అవుట్పుట్ డెలివరీ సిస్టమ్ క్లోజ్ చేస్తున్నాను. సింపుల్ అండి, అంతే. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లిస్టింగ్ 2 క్రియేట్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్స్. రిపోర్ట్ అనేది జనరేట్ అయింది. క్లియరా? ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, ఏ సబ్జెక్ట్ నెంబరు, వాళ్ళ యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ డేట్, వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో జనరేట్ అయింది. సో ఒక లిస్టింగ్ క్రియేట్ చేసుకుంటే మల్టిపుల్ లిస్టింగ్స్ మనం యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయవచ్చు. వీ కెన్ ఆల్సో క్రియేట్ మ్యాక్రో వేరియబుల్స్. మ్యాక్రో ప్రోగ్రామ్ క్రియేట్ చేసి వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ లిస్టింగ్స్. అది ఎలా అనేది రేపు చూద్దాం. ఓకే, సో నేను ఈ 2 లిస్టింగ్స్ చెప్పాను. ఈ 2 లిస్టింగ్స్ ప్రాక్టీస్ చేయండి. అలానే ఐ విల్ షో యూ ద కోవిడ్ ప్రాజెక్ట్ అండి. నేను ఈ ప్రాజెక్టు కోవిడ్ అనేది నేను మీకు సబ్మిట్ ఇస్తాను. దానిలో సేమ్ RTF టెంప్లెట్, హెడర్, కోవిడ్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ, షెడ్యూల్ కూడా ఉంది. ఈ షెడ్యూల్లో సేమ్ ఈ ట్రాకర్ షీట్ లాగా కోవిడ్కి మీరు ఏం చేస్తారు అంటే ఆ ట్రాకర్ షీట్ ఓపెన్ చేసి ఆ ట్రాకర్ షీట్లో దానికి ఏమి లైక్ ఇట్ విల్ బి ఇన్ దిస్ ఫార్మ్ అండి. ఒకే షీట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అసైన్మెంట్, అనాలిసిస్, పాపులేషన్, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, ఈ 2 చూసాం కదా. సేమ్ ఇప్పుడు మీరు
ఇప్పుడు నేను ఏ డేటా సెట్ ఆంకాలజీ యొక్క ఏడిఎస్ఎల్ డేటా సెట్ తీసుకున్నాను. మీరేం చేయాలి అంటే కోవిడ్ యొక్క ఆడమ్ డేటా సెట్స్ తీసుకొని ఏడిఎస్ఎల్ తీసుకోవాలి. ఓకేనా? అన్ని కాపీ చేసుకొని యా, అవి కాపీ చేసుకొని మొత్తము ప్రోగ్రామ్ మొత్తము బై ఓన్గా రాయండి, చూడకుండా రాయండి, సో దట్ మీకు గుర్తుంటుంది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డే అలానే, లైక్ దాంట్లో మ్యాచ్ అవ్వకపోతే, దీంట్లో లేకపోతే దెన్ యూ కెన్ ఇగ్నోర్ దట్. ఓకేనా? ఓకే. దానికి ఎందుకంటే హెడ్డింగ్స్ అంతా సేమ్ అండి దీంట్లో. ఓకేనా? ఆల్మోస్ట్ సేమ్. ఏదైనా దాంట్లో ఉండి దీంట్లో మిస్ అయితే యూ కెన్ ఇగ్నోర్ దట్. ఓకే? ఇగ్నోర్ చేస్తున్నా దాని మీద ట్రై చేస్తే బెటర్. అంటే మనకి ఉండవు, ఆ వేరియబుల్స్ ఉండవు కాబట్టి, అంటే ఈ కోవిడ్ ప్రాజెక్ట్ లో లేవు కాబట్టి అవి ఉండవు. ఎందుకంటే లైక్ కోవిడ్ అనేది చిన్నదండి, ఆంకాలజీ చాలా పెద్దది. ఆంకాలజీలో విల్ బి గెటింగ్ మోర్ డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే. కోవిడ్ లో కొంచెం తక్కువ ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. ఓకే, మీరు ట్రై చేయండి. మీకు ఏది రాకపోయినా నేను ఐఎమ్ దేర్ ఫర్ హెల్పింగ్. ఓకే, ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సేమ్ ఇలానే ఎవ్రీడే మనకి ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో, రోషే ప్రాజెక్ట్లో నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఆ నోట్స్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అనే దాంట్లో, లిస్టింగ్ అనే దాంట్లో ఉంటుందండి. లిస్టింగ్ చెప్తుంటే లిస్టింగ్, టేబుల్ చెప్తే టేబుల్, యాడమ్ చెప్తే యాడమ్. ప్రోగ్రామ్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. అవుట్పుట్ మొత్తము అవుట్పుట్స్ ఫోల్డర్లో ఉంటుంది. ఓకేనా? ఓకే. అది నేను ఇట్లా, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే, లెట్ మీ ఓపెన్ మై, ఓకే ఇది ఓపెన్ చేద్దాం. ఇఫ్ యు సీ హియర్ ప్రాజెక్ట్ అనే డేటా సెట్లో, లైక్ ఫోల్డర్లో ఇలా ఉంటుంది, రోషే ప్రాజెక్ట్ అనేసి. ఓకేనా? ఈ ఓకే. సేమ్ ఇట్లానే ఉంటుందండి మీకు. ఈ ప్రాజెక్ట్స్లో ఈ ప్రోగ్రామ్ అనే ఫోల్డర్లో నేను ఎవ్రీడే ఏదైతే చెప్పానో, టేబుల్స్ చెప్తుంటే టేబుల్స్ యొక్క ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఓకే, లిస్టింగ్స్ చెప్తే లిస్టింగ్స్ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకేనా? అలాగా ఆ ప్రోగ్రామ్స్ దాంట్లో ఉంటాయి. అలానే అవుట్పుట్స్లో ఉంటాయి. ఈ రికార్డెడ్ సెషన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే డే 1, డే 2, డే 3 అని పెడతాము. ఓకే, ఓకే. ఇట్లా డే 1, డే 2, డే 3 అని. ఆ డే 1, డే 2, డే 3లో మనకి ఆ రికార్డెడ్ సెషన్, నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ప్రతిదీ రికార్డ్ అవుతుందండి ఈ స్క్రీన్తో సహా. ఓకే, అది మొత్తం మనకి డే 1, డే 2, డే 3 ఆ వీడియోలో మనకు కనపడుతుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఈ డ్రైవ్లో ప్రొవైడ్ చేస్తున్నానో ప్రతిదీ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ సమ్ డేస్, ఫ్యూ డేస్, లైక్ మొత్తం అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, 1 మంత్ తర్వాత మీరు మళ్ళీ డ్రైవ్ ఓపెన్ చేస్తే ఇవి ఉండవండి. ఎందుకంటే ఐ విల్ బి డిలీటింగ్. వై? బికాజ్ ఐ హ్యావ్ ఓన్లీ 100 GB యాక్సెస్. ఓకే. ఓకేనా? సో నేను క్లియర్ చేసుకుంటా ఉంటాను. సో నేను ముందే చెప్తాను, లైక్ మీరు సేవ్ చేసుకొని మళ్ళీ మీ డ్రైవ్లో మీరు పెట్టుకోవచ్చు, ఓకే. నో ఇష్యూస్. ఓకే, మళ్ళీ ఎందుకంటే ఈ రికార్డెడ్ సెషన్స్ ఇవన్నీ నాకు యూజ్ ఉండదు. సో నేను 1 మంత్ టైం ఇస్తాను ప్రతి బ్యాచ్కి, అది అయిపోగానే డిలీట్ చేసేస్తాను. ఓకే, క్లియర్ కదండి ఇక్కడ దాకా? క్లియర్. ఓకే, ఫైన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ప్రాక్టీస్ చేసి నాకు రేపటికల్లా సబ్మిట్ చేయండి కోవిడ్ ప్రాజెక్ట్ది. నేను 2 ప్రాజెక్ట్స్ నేను ఇప్పుడు డ్రైవ్స్ షేర్ చేస్తాను. మీకు డ్రైవ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రోగ్రామ్లో డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. ఓకే, దెన్ యా, మనకి అగైన్ 1 సెకండ్.